సో ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు, మరి అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవుని ఎంతో స్తుతిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించటము, ఈ కరోనా టైమ్స్ లో క్రైస్తవ నిరీక్షణను జ్ఞాపకం చేసుకోవటము, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శుభ్రదమైనటువంటి నిరీక్షణను మరలా జ్ఞాపకం చేసుకొని ఆయన్ను కలిసి స్తుతించడానికి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు, మనకు ఆయన అనుగ్రహించినటువంటి జీవితాన్ని బట్టి, లైఫ్ ని బట్టి, ఈ లైఫ్ కి ఆయన యాడ్ చేసినటువంటి నిత్య జీవితాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఎంటైర్ గ్లోబ్ అంతా కూడా ఒకే ఒక్క దాని విషయం కన్సర్న్ కలిగి ఉంది. అది మనందరికీ తెలుసు, కరోనా వైరస్. మనందరము ఒకే బ్యాటిల్ కలిసి ఫైట్ చేస్తా ఉన్నాము. ప్రపంచం అంతా కూడా 1-2 ప్రపంచ యుద్ధాలని జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించు మేబీ 45 కంట్రీలు ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉన్నాయేమో ఈ వరల్డ్ వార్స్ లో. ఈ రోజున ప్రపంచంలో 187 దేశాలు ఈ యొక్క కరోనా యుద్ధాన్ని చేస్తా ఉన్నాయి. కంట్రీస్ వైరస్ తో యుద్ధం చేయటం కాకుండా మరి కంట్రీ మధ్య కూడా చాలా ఒక రకమైనటువంటి సస్పిషన్, ఒక రకమైనటువంటి బ్లేమ్ గేమ్, ఈ విధమైనటువంటి వాతావరణం మరి ప్రివేల్ అయ్యి ఉంటూ మనం చూస్తున్నాం. మీరు ఇండియా గనక ఈ రోజున కాల్ చేస్తే మీరు వినే రింగ్ టోన్ ఏంటంటే కరోనా వైరస్ తో, COVID-19 తో ఈ రోజున మన దేశం అంతా, భారతదేశం అంతా యుద్ధం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మనం పోరాడవలసింది వ్యాధితో కానీ రోగితో కాదు. వారిని వివక్షతో చూడకండి, వారిని పరిరక్షించండి అని పదే పదే ఈ రింగ్ టోన్ వినబడతా ఉంది. కరోనా వైరస్ తో మరి భారతదేశం అంతా పోరాడుతుంది. మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు, వివక్ష చూపకండి అంటంలో ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధితో పాటు ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆల్రెడీ సొసైటీలోనికి వచ్చినాయి అన్నటువంటి విషయము అర్థమవుతా ఉంది. ఈ రోజున ప్రపంచం అంతా 2 రకాలుగా వర్గీకరించబడిందేమో అనిపిస్తుంది. ఏమిటి అంటే కోవిడ్ పాజిటివ్, కోవిడ్ నెగిటివ్. చాలా అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే 2020 సంవత్సరంలోనికి ప్రవేశించి మనం ఇవాళ దినానికి కరెక్ట్ గా 4 నెలలు అయిపోయి 5వ నెలలో ప్రవేశించాం. అంటే 160 డేస్, 160 రోజులు అయిపోయింది. 160 రోజుల్లో జీవితాలు మారిపోయినాయి, దేశం యొక్క పంద మారిపోయింది, ప్రపంచం యొక్క స్థితి చాలా మారిపోయింది. అంటే టూ షార్ట్ ఏ టైంలో టూ మెనీ చేంజెస్ జరిగినాయి. డిసెంబర్లో చైనాలో ప్రారంభమైనప్పుడు ఈ యొక్క COVID-19 ఎవరో పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అంటే అక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క COVID-19 ప్రపంచం అంతటిని ఇంతగా ఎఫెక్ట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. గ్లోబలైజేషన్ యొక్క ఇంపాక్ట్, లేదా ఒక గ్లోబల్ విలేజ్ లో మనం ఉన్నాము అన్నటువంటి విషయము చాలా క్లియర్ గా మనకి అందరికీ కూడా దీని యొక్క ఇంపాక్ట్ గుర్తు చేస్తా ఉంది. ప్రజలు అర్థం కాకుండా లేదా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ సతమతం అవుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇది ఎక్కడ ఉద్భవించింది అంటే, ఎక్కడ అంటే చైనా అని తెలుసు, వుహాన్ అని కూడా తెలుసు. రకరకాలైనటువంటి థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఏమో ల్యాబ్ లో ఆరిజినేట్ అయింది అంటున్నారు, కొంతమంది ఏమో లైవ్ మార్కెట్ లో అంటున్నారు, కొంతమంది ఎప్పుడు ఆరిజిన్ అయింది అనేది క్లియర్ గా చెప్పలేకపోతా ఉన్నారు కూడా. హౌ అనేది కూడా చెప్పలేకపోతా ఉన్నారు. ఇప్పుడు అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే ఎప్పుడు ఇది ఎండ్ అవుతుందో తెలియదు. మా స్టూడెంట్ ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్తా ఉంది, ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళ కూతురు లేచి ఫస్ట్ ఏం అడుగుతుందంటే, అమ్మా కరోనా ఉందా బయట అని అడుగుతుందట. ఉంది నాన్న కరోనా బయట అంటే, అయ్యో ఉందా, ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నిరుత్సాహంగా తన రూమ్ లోనికి వెళ్ళిపోయిందట. ఎందుకంటే ఇంకా స్కూల్ కి వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి అన్నమాట. తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు, ఇంతవరకు మరి ప్రాపర్ డ్రగ్స్ కూడా కనుగొనబడలేదు. తర్వాత ఈ బ్యాటిల్ ని ఎట్లా ఫైట్ చేయాలి అనేది కూడా ఇంకా పూర్తి క్లూ లేదన్నమాట ప్రజలకి. ఏదో డిఫరెంట్ ట్రై చేస్తా ఉన్నారు కాబట్టి. ఈ స్లైడ్ ఒకసారి చూడండి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కానీ, మన చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ కానీ, అంటే ఫ్యామిలీస్ గా దీనితో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు మరి ఇక్కడ అక్కడ ప్రపంచం అంతా కూడా మనకి కనిపిస్తా ఉన్నారన్నమాట. సో కరోనా మనం ఫైట్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాటిల్ అయితే, దానికి రిలేటెడ్ గా ఇంకా చాలా రకాలైనటువంటి యుద్ధాలు మన మీదకి రావటానికి సిద్ధంగా ఉన్నాయి.
లేకపోతే ఈ యుద్ధాలు ఆల్రెడీ ఒక విధంగా వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద చూపిస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఉదాహరణకి కరోనా రావటం వల్ల ఎన్ని అంటే లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ప్రపంచం అంతటా కూడా. జాబ్ మార్కెట్, ఎకానమీ ఏ రీతిగా స్లో డౌన్ అయిపోయింది. ఇది మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, విద్యా వ్యవస్థను ఏ విధంగా మరి కూల్చివేసింది. టూరిజం కావచ్చు, ట్రావెల్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటివి అంటే ఈ యొక్క కరోనాకి రిలేటెడ్ గా ట్రావెల్ ఆగిపోవటం వలన మరి టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్స్, పెద్ద పెద్ద 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ మరి ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయినాయి. దాంతో పాటు రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అయింది. మరి ఇక స్పోర్ట్స్ అయితే ఇక చెప్పే పని లేదు. మా బాబుకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఈ స్పోర్ట్స్ ఎన్ని అంటే లక్షల మిలియన్లు అంటారేమో, $1 మిలియన్ మరి దీని వల్ల నష్టం వచ్చింది అనేది ఆలోచిస్తే ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. ఒక విధంగా రిలీజియన్ కూడా ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది. రిలీజియన్ ఎఫెక్ట్ అవటం అంటే చర్చెస్ అన్ని కూడా ఎంప్టీ అయిపోయినాయి. అంటే అసలు ఎవరు లేరు. ఇళ్లలో ఉండి మనం కనెక్ట్ అవుతూ వీఆర్ కైండ్ ఆఫ్ ట్రైయింగ్ టు కీప్ అప్ అవర్ ఫెయిత్ అండ్ కంటిన్యూ అవర్ ఫెలోషిప్. తర్వాత ఈ చర్చెస్ అనేదే కాకుండా రిలీజియన్ లో కనుక చూస్తే మాస్కులు కానీ, సినగోగ్స్ కానీ, మరి టెంపుల్స్ కానీ అన్ని కూడా క్లోజ్ డౌన్ అయిపోయినాయి. తర్వాత మరి క్రైస్తవ పరిచర్యకి ఆయువు పట్టైనటువంటి మిషన్స్ కూడా దీని వల్ల చాలా ఎఫెక్ట్ అయినాయి. ఆల్రెడీ దాని యొక్క ఎఫెక్ట్ మనం చూస్తున్నాము. ఇంకా దాని యొక్క ఎఫెక్ట్ ముందు చూడబోతా ఉన్నాం. బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, ఇలా కరోనా ప్రధానమైనటువంటి విషయం అయితే బ్యాటిల్, సెంటర్ లో ఉన్నటువంటి బ్యాటిల్ అయితే దీని చుట్టూ పెరిఫెరల్ గా ఉన్నటువంటి ఈ విషయాలు అన్ని కూడా మరి ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కరోనా రిలేటెడ్ ఫ్యూచర్ బ్యాటిల్స్ అనొచ్చు, లేదా ఆల్రెడీ మనం ఇప్పటికే ఫైట్ చేస్తూ ఉన్నటువంటి బ్యాటిల్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఈ COVID-19 నుంచి మనం కొంతవరకు బయటకు వచ్చినా కూడా ఈ యొక్క ఎఫెక్ట్స్ అన్నిటి నుంచి కూడా బయటకు రావాలంటే ఇట్ మై టేక్ అట్లీస్ట్ అన్ ఇయర్. అది నేను తక్కువ సైడ్ చెప్తా ఉన్నాను. ఈ నిన్నటి దినాన మరి గవర్నమెంట్ మళ్ళా ఇంకొక 2 వారాలు లాక్డౌన్ ఇక్కడ పొడిగించింది. ఇప్పటికే 42 రోజులు అయిపోయినాయి కంప్లీట్ లాక్డౌన్ కి వచ్చి. మళ్ళా ఇంకొక 2 వారాలు పొడిగించడం మాత్రమే కాకుండా జోన్స్ గా డివైడ్ చేశారు కాబట్టి, అంటే కరోనా యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి రెడ్ జోన్స్ అని, ఆరెంజ్ జోన్స్ అని చాలా నెమ్మదిగానే కొన్ని విషయాల్లో సడలించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మళ్ళా 2 వారాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మేము కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఈ యొక్క COVID-19 యొక్క ఎఫెక్ట్ నుంచి ప్రపంచం బయటికి రావటానికి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ప్రాసెస్ అని చెప్పేసి మాత్రం అర్థమవుతుంది. ఏదో ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇక అంతా మామూలు అయిపోయింది, ఇంతకు ముందు ఎలా ఉంటుందో వరల్డ్ అలాగే ఉంటది అని చెప్పేసి ఒకవేళ ఎవరైనా అనుకుంటుంటే అది మాత్రం జరగదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రూ. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఏ ఎంటైర్లీ న్యూ డిఫరెంట్ వరల్డ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో మీరు అంటున్నారు కదా, దీన్ని ఏమంటున్నారంటే న్యూ నార్మల్. ఈ యొక్క న్యూ నార్మల్ కి ఎంత త్వరగా అడ్జస్ట్ అయితే అంత మంచిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి టోటలీ ఏ డిఫరెంట్ వరల్డ్. నేను అనుకుంటున్నాను థియాలజీలో మనం చాలా థియాలజియన్స్ వాళ్ళ వ్యూస్ చదివేటప్పుడు చాలా సార్లు ఒకటి ఏంటంటే బిఫోర్ WW1 అంటే బిఫోర్ World War I, బిఫోర్ World War II, అలాగే బిఫోర్ World War I, II గా ఎలా అనుకుంటున్నాము ఇష్యూస్ ని థియాలజైజ్ చేయటం కానీ, మాట్లాడటం కానీ, ప్రపంచాన్ని రిఫర్ చేయటానికి బిఫోర్ COVID-19, ఆఫ్టర్ COVID-19 అనే ఒక ఫ్రేజ్ లేదా ఒక శకం లేకపోతే ఒక డిమార్కేషన్ ప్రారంభం అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క COVID-19 తర్వాత ఇష్యూస్ అంత ఎక్కువ అవబోతా ఉన్నాయి. అంటే మనం డీల్ చేయవలసినటువంటి ఇష్యూస్ అంత ఎక్కువ కాబోతా ఉన్నాయి. దానికి రిలేటెడ్ గా ఉండే హోల్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉండటం మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా మరి దీని వల్ల ఎఫెక్ట్ అయింది. కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు అన్ ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూస్. అంటే దీని ద్వారా తలెత్తినటువంటి చాలా కొత్త సమస్యల మధ్య ఒక నూతనమైనటువంటి నేపథ్యంలో మనం పనిచేయాల్సి ఉంటది. కాబట్టి ఒకవేళ బిఫోర్ COVID-19, ఆఫ్టర్ COVID-19 అనే ఇష్యూ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, మన యొక్క అంశం ఏంటంటే సర్వైవింగ్ ఇన్ ది వార్ జోన్స్ ఆఫ్ లైఫ్. ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఒక రకమైనటువంటి రణరంగ వాతావరణాన్ని కల్పించే పరిస్థితుల్లో జీవితంలో ఒక హార్డెస్ట్ బ్యాటిల్స్ ఫైట్ చేస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మనము ఏ విధంగా సర్వైవ్ అవ్వాలి, ఇలాంటి టైమ్స్ లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏ రీతిగా జీవించాలి, హౌ టు ఓవర్కమ్ ద పానిక్ అండ్ ఫియర్
అండ్ హోల్డ్ ఆన్ టు అవర్ ఫెయిత్ అండ్ కామ్నెస్. మనకున్నటువంటి విశ్వాసాన్ని అంటిపెట్టుకొని మనకున్నటువంటి విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ మరి మొక్కవోని ధైర్యంతో దేవుడిచ్చే శాంతి, సంతోషం, సమాధానాలతో ఈ పానిక్, ఫియర్, భయము, తర్వాత ఆందోళన వీటి మధ్య మనం జీవించాలి. తర్వాత మన చుట్టూ when there is so much of uncertainty looming around us, how can you move life with confidence and courage? మన చుట్టూ చాలా రకాలైనటువంటి అనిశ్చిత పరిస్థితులు మరి చోటు చేసుకున్నప్పుడు మనం ధైర్యంతో, నిబ్బరంతో ఏ విధంగా ముందుకు సాగాలి, ఈ ప్రశ్నల గురించి మనం ఆలోచించబోతా ఉన్నాం. పోయిన వారం మనం చూసుకున్న విధంగా యెషయా గ్రంథాన్ని గనక మనకు చూస్తే ఎంతో ఎంకరేజ్మెంట్, ఎన్నో ఇన్సైట్స్, మరి హౌ టు సర్వైవ్ డ్యూరింగ్ ద వార్ జోన్స్ ఆఫ్ లైఫ్. జీవితంలో భయానకమైనటువంటి, నిరుత్సాహకరమైనటువంటి, నిర్లిప్తతో కూడుకున్నటువంటి, మరి వేదంతో కూడుకున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలి అనే దానికి యెషయా జీవితంలో నుంచి, యెషయా గ్రంథంలో నుంచి, తానున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనకి చాలా అద్భుతమైనటువంటి సత్యాలు దేవుని వాక్యంలో మనం చూడొచ్చు అన్నమాట. ఎందుకు అంటే యెషయా అప్పట్లో జీవించినటువంటి సమయాలు, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి కరోనా టైమ్స్, ఐజియా టైమ్స్ కి, కరోనా టైమ్స్ కి, మనం ఉన్నటువంటి పరిస్థితులకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మనం యెషయా గ్రంథంలో నుంచి మరలా చూడబోతా ఉన్నాం మరొక అధ్యాయాన్ని. యెషయా తను జీవించినటువంటి జీవిత కాలంలో, తనున్నటువంటి దినాల్లో ఏ విధమైనటువంటి ఒక చక్కని జీవితాన్ని జీవించాడో, మనం కూడా ఇప్పటి దినాల్లో ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుని వాక్యం నుంచి మరి ఒక చక్కని ప్రోత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ ని పొందుకోవటానికి, మరి వార్ జోన్ లాంటి మరి రణరంగ పరిస్థితులను తలపిస్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి యోధులంగా ముందుకు సాగటానికి యెషయా గ్రంథం మనకి చాలా చక్కని ఎంకరేజ్మెంట్ ని ఇస్తా ఉంది. దయచేసి మనందరం యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుదాము. నేను స్క్రీన్ మీద కూడా పెట్టాను, స్క్రీన్ ని మరి రోల్ చేస్తాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చదివేటప్పుడే కొన్ని ప్రత్యేకమైనటువంటి మాటలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫ్రేజెస్ నేను అండర్లైన్ చేసి నా యొక్క సర్మన్ అవుట్లైన్స్ కి వాటిని ముందుగానే ఒక రకమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరు స్క్రీన్ మీద అయినా చదవచ్చు, మీ యొక్క బైబిల్లో నుంచి అయినా చూడొచ్చు. అయితే ఈ భాగాన్ని మాత్రం మనం శ్రద్ధగా చదువుదాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. దీనిలో ఉన్నటువంటి ఆ 13 వచనాలలో కూడా 13 శ్రేష్టమైనటువంటి సంగతులు అక్కడ ఉన్నాయి. ఆ 13 అద్భుతమైనటువంటి విషయాలు మనం చూడబోతా ఉన్నాం. ఈ యొక్క అధ్యాయంలో యెషయా జీవితంలో ఏదైతే జరిగిందో అది కూడా మరి మన జీవితాలకు ఈ సమయంలో అన్వయించుకోవటానికి ఒక చక్కని ఎగ్జాంపుల్, మాదిరి అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు 2 భాగాలుగా చేసి, స్త్రీలలో నుంచి ఒకళ్ళు, పురుషుల్లో నుంచి ఒకళ్ళు చదివితే బాగుంటుందేమో, అంటే మనం అందరము ఇన్వాల్వ్ అయినట్లుగా ఉంటది. మరి బ్రదర్ జాషువా గారు అన్మ్యూట్ చేస్తే మరి ఎవరు చదవాలో, ఆ స్త్రీలలో నుంచి ఒకరు 1 నుంచి 5 వచనాలు లేదా 6 వచనాలు చదవచ్చు, ఇంకొకళ్ళు 7 నుంచి 13 వచనాలు చదవచ్చు. అది చదివిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యాన సమయంలోనికి వెళదామని అనుకుంటాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. దేవుడి వాక్యం దీవించిన గాక. 7 నుంచి చివరి వరకు ఇంకొకరు చదువుతారా? ఇది నీ పెదవులకు తగిలిన గనుక
నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదెను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందరు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు గాని తెలిసి కొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును, పాడుగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలముల విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన తండ్రి, మీ యొక్క పవిత్రమైనటువంటి పాద సన్నిధిలోనికి వచ్చి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన. అలనాడు ఎంతో నిరుత్సాహకరమైనటువంటి, వేదనకరమైనటువంటి, బాధకరమైనటువంటి పరిస్థితుల్లో యెషయా అమ్మ ప్రభువా మీ యొక్క మందిర ఆవరణంలోనికి వచ్చినప్పుడు మీరు ఆయన్ను దర్శించి బలమైనటువంటి విధానంలో ఆయన్ను మీరు మా ప్రభువా మరి డీల్ చేసి ఒక గొప్ప నిరీక్షణను తన హృదయంలో నింపి తానున్నటువంటి సమయాల్లో నిన్ను సేవించడానికి ఏ రీతిగా ఆయన మీరు సిద్ధపరిచి ఆయన కుటుంబాన్ని వాడుకున్నారు. ఈ యొక్క ఈవినింగ్ టైంలో నాయన మరి నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి మాతోను మా కుటుంబాలతోనూ మీరు మాట్లాడి నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషించి నీ బండలోనిది మాకు త్రాగింపచేసి నీ వాక్యం ద్వారా మా ఆత్మలకు సేదదీర్చి గొప్ప ధైర్యాన్ని, మా ప్రభా నిబ్బరాన్ని, మంచి మా తండ్రి మరి సమస్యను, మా ప్రభా మా చుట్టూ ఉన్నటువంటి యుద్ధాలను జరిగించడానికి కావాల్సినటువంటి శక్తిని మీరు మాకు ప్రసాదించి ఈ యొక్క మరి టఫ్ టైమ్స్ లో, ఈ యొక్క వార్ జోన్స్ లో ఏ రీతిగా మేము వ్యక్తులుగా, కుటుంబాలుగా, సమాజాలుగా, సంఘాలుగా సర్వైవ్ అవ్వాలో నీ కృపను పట్టుకొని మా ప్రభా మేము ఈ యొక్క కష్టాన్ని దాటుకొని ఈ యొక్క సమస్యను దాటుకొని ముందుకు వెళ్లాలో మీరే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదివినటువంటి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 13 వచనాలు మనం చదివాము. ఈ 13 వచనాలు కూడా చాలా అద్భుతమైనటువంటి వచనాలు. ఈ ఒక్కొక్క వచనంలో కూడా ఒక్కొక్క అద్భుతమైనటువంటి సత్యము దాగి ఉంది. దానిలోనికి మనము వెళ్ళటానికి మునుపు పోయిన వారంలో మనం యెషయా గ్రంథాన్ని చూస్తూ ఈ యొక్క 66 అధ్యాయాల్లో 39 అధ్యాయాల్లో దేవుని తీర్పు, 27 అధ్యాయాల్లో దేవుని యొక్క మరి ఆదరణ, దేవుని యొక్క ఓదార్పు, దేవుని యొక్క కనికరం ఎలా ఉందో మనం చూసాము. అద్భుతమైనటువంటి హీబ్రూ పద్య కావ్యం అని నూతన నిబంధనలో 66 సార్లు ప్రస్తావించబడిందని, ఈ యొక్క పుస్తకం అంతట్లో కూడా యెషయా తన కుటుంబాన్ని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపత్యగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము అని చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించాము. యెషయా ఉన్నటువంటి టైంలో తన యొక్క పేరు, అదేవిధంగా తన కుమారులైనటువంటి తన భార్య ప్రవక్తి, తన కుమారులు చిన్ని ప్రవక్తలు, మరి తన కుమారుల పేర్లు మహేరుషాల్ హాష్బస్, షేరియషు. మహేరుషాల్ హాష్బస్ అంటే త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్లపెట్టబడును. షేరియషు అంటే శేషము తిరిగి వస్తారు, అంటే రెమనెంట్ విల్ రిటర్న్ ఇన్ రిపెంటెన్స్. శేషము పశ్చాత్తాపంతో తిరిగి వస్తారు అన్నటువంటి విషయము ఏ విధంగా గుర్తు చేస్తా ఉందో మనం చూసాము. ఈ రోజున యెషయా జీవితంలో నుంచి మరొక సంఘటన, మరొక ఎన్కౌంటర్, దేవునితో తనకు కలిగినటువంటి మరొక ఎన్కౌంటర్ విషయం మనం ఈ దినాన్ని చూడబోతా ఉన్నాం. ఈ భాగాన్ని మనం చదివేము. అయితే ఈ భాగాన్ని చదివిన తర్వాత దీనిని ఎక్స్పోజిషన్ లోనికి వెళ్ళటానికి మునుపు కొంచెం దీని యొక్క నేపథ్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. పోయిన వారంలో మనం చూసాము. ఈ వారం మరికొన్ని విషయాలు, ఈ యొక్క అధ్యాయానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం చూసి ఈ యొక్క చాప్టర్ ఎక్స్పోజిషన్ లోనికి మనం వెళ్దాం.
యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినముల్లో 4 రాజులు, ఉజ్జియా, ఆయన కుమారుడైనటువంటి యోతాము, ఆ తర్వాత ఆహాజు, ఆ తర్వాత హిజ్కియా. ఈ యొక్క 4 యూదా రాజుల దినాల్లో యెషయా తన యొక్క ప్రవచనాన్ని, దేవుని వద్ద నుండి తనకు వచ్చినటువంటి వాక్కును ప్రజలకు వివరిస్తా ఉన్నారు. యోదాను గురించి, యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాటలాడుతున్నాడు. ప్రవక్తల యొక్క ప్రత్యేకత ఏమిటంటే దేవుని మాటలు తెలియపరుస్తారు. ఎవరైనా దేవుని మాటలు తెలియపరచకుండా వాళ్ళు సొంతగా వాళ్ళ యొక్క మాటలు మేకప్ చేసుకొని చెప్తే వాళ్ళని ప్రవక్తలు అనటానికి వీల్లేదు. ప్రవక్తలు కాదు కదా, ఒక విధంగా చెప్పాలంటే అబద్ధ ప్రవక్తలు అన్నమాట. అయితే యెషయా దేవుని యొక్క మాటలు, దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, దేవుడు ఏదైతే పలుకుతూ ఉన్నారో, దేవుడు ఏదైతే తనకు తెలియజేశాడో, ఏదైతే దేవుడు వెళ్ళి తన ప్రజలతో చెప్పమని చెప్పాడో వాటిని చాలా నమ్మకంగా అన్ని పరిస్థితుల్లో కూడా ప్రవచించినటువంటి ప్రవక్త, రాసినటువంటి ప్రవక్త, చెప్పినటువంటి ప్రవక్త. సో ఉజ్జియా, యూదా రాజుల దినాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసినప్పుడు మొట్టమొదట ఉజ్జియా అని మనం చూస్తే, ఉజ్జియా గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ముందు చాలా మంచిగానే ఉన్నాడు, ముందు చాలా బాగా చేశాడు, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశాడు. కానీ ఒక సాడ్ స్టేజ్ లోనికి, ఒక సాడ్ ఎపిసోడ్ తన జీవితంలో జరిగింది. ఏంటంటే అది, అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయింది. చాలా దుఃఖకరమైన విషయం. దేవుడు ఉజ్జియాని ప్రేమించి తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి తనకు మంచి ఘనత, మంచి నెమ్మది అనుగ్రహించినప్పుడు ఏం చేశాడంటే, లైఫ్ లో థింగ్స్ అన్ని కూడా చాలా బాగున్నప్పుడు గర్వించి చెడిపోయాడు. అది ఏ విధంగా తన యొక్క ప్రవర్తనలో బయటకు వచ్చిందంటే, అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకులు వద్దు అని వారిసన్నా కూడా, హిజ్కియా నీవు రాజువి, అది నీ పని కాదు, ధూపం వేయాల్సింది లేవి వంశానికి చెందినటువంటి యాజకులు, నువ్వు వేయొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ మీద కోపించి ఆగ్రహంతో తాను ఏం చేశాడంటే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపము వేయటానికి ప్రయత్నిస్తా ఉంటే దేవుడు ఆయన్ని మొత్తటం వల్ల కుష్టు రావటం జరిగింది. అక్కడి నుంచి తను తొందరపడి బయటికి రావటం అవుతుంది. ఆ తర్వాత రాజు అయినటువంటి ఉజ్జియా తన మరణ దినం వరకు కూడా కుష్ఠరోగి అయి ఉన్నాడు. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడి గనక ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసిస్తూ అతని కుమారుడైనటువంటి యోతాము అతనికి అంటే అతని స్థానంలో అధిపతిగా ఉండి జనులకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. తర్వాత ఉజ్జియా, తర్వాత యోతాము, ఆ తర్వాత ఆహాజు రాజుగా రావటం జరుగుతుంది. తను ఇంటిలో ప్రత్యేకంగా ఉంటూ ఆ విధంగా మరి కుష్ఠరోగంతో ఉంటూ చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత తను చనిపోయాడు. చనిపోయినటువంటి సంవత్సరంలో రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరం యెషయా జీవితంలో ఏ విధమైనటువంటి సంఘటన జరిగిందో మనం చూడబోతా ఉన్నాం. అయితే ఆ తర్వాత యోతాము, ఆ తర్వాత ఆహాజు రాజుగా వచ్చినటువంటి టైమ్స్ లో పోయిన వారంలో మనం చూసుకున్నట్లుగా ఆహాజు చాలా చెడ్డరాజు. ఎలాంటి చెడ్డరాజు అంటే అసలు ఆయన చేసినటువంటి చెడ్డ పనులు మరి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయంలో చదువుతా ఉంటే చాలా దుఃఖము, వేదన, బాధ కలుగుతా ఉంది. 24 వచ్చిన ఒకసారి మనం చూద్దాం. రాజైన అంటే ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేము నందంతటా బలిపీఠములను కట్టించును. అసలు ఎంత ఘోరమైన విషయం అండి ఇది. యూదాలో యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క మందిరం, అద్భుతమైనటువంటి సొలొమోను మహారాజు కట్టించినటువంటి ఆ మందిరపు తలుపుల్ని మూసివేయించి ఇంకా ఏం చేశాడంటే యెరూషలేము అంతటా కూడా బలిపీఠాలను కట్టాడు. యూదా దేశంలోని పట్టణములన్నిటిలో కూడా అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించును. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ. మరి రాజే ఈ విధంగా మరి ఐడలేటరీని ప్రోత్సహించి బలిపీఠాలను కట్టించి వాటిని ఇనాగరేట్ చేసి వాటి మీద అన్ని దేవతలకి బలులు అర్పిస్తా ఉంటే, అన్నిటికంటే ఘోరమైన విషయము యెరూషలేములో మందిరపు తలుపుల్ని మూసివేస్తే ఇంతకంటే ఇంకా హీనమైనటువంటి స్థితి, ఇంతకంటే దయనీయమైనటువంటి స్థితి ఏ దేశానికైనా ఏ పట్టణానికైనా ఉంటుంది.
ఏ మందిరాన్ని దేవుడు ప్రత్యేకించి పవిత్రపరిచి ప్రతిష్ఠించి ఈ మందిరంలో చేయబడే ప్రార్థనల మీద నా యొక్క దృష్టి ఉంచుతానని, ఇక్కడ నుంచి చేయబడినటువంటి ప్రార్థన నేను ఆలకిస్తానని సొలొమోనుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానం, మరి తండ్రి అయినటువంటి దావీదుతో చేసినటువంటి ఆ నిబంధన, వాటన్నిటికీ కూడా నీళ్లు వదిలేసేసి యెరూషలేము మందిరం యొక్క తలుపుల్ని మూసివేయించడము, అక్కడ ఉన్నటువంటి దేవుని ఉపకరణాలను తెగగొట్టించి, అంటే మరి ఏం చేస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అన్నమాట. అంతేకాకుండా 24లో ఇంకో మనము చూస్తే, అంటే యెషయా ఉన్నటువంటి ఈ యొక్క అంటే 6వ అధ్యాయానికి మనం ముందు వెళ్ళినటువంటి పరిస్థితులు కనుక చూస్తే, యెషయా జీవించినటువంటి పరిస్థితులు గాని, అక్కడ ఉన్నటువంటి పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజులు గాని ఏవి కూడా సరిగా లేవు, సరైనటువంటి పరిస్థితులు కావు అనేది మనకు అర్థమవుతుంది. యెషయాకి కలిగినటువంటి ఈ దర్శనము ఎక్కడ కలిగింది అంటే దేవాలయంలో కలిగింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచుకుని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. అంటే ఈ దేవాలయం ఎక్కడ అనేది మనం ఆలోచిద్దాము. అయితే ఈ యొక్క విజన్, ఈ యొక్క ఎన్కౌంటర్, దేవుణ్ణి ఆయన చూడటం మాత్రం దేవాలయంలో జరిగింది. అయితే 6వ అధ్యాయానికి ముందు ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు గనక చదివితే మనకి కరెక్ట్ గా అర్థమయ్యేది ఏంటంటే, అక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి యుద్ధ పరిస్థితి, అంటే వార్ జోన్, అంటే యుద్ధం రాబోతా ఉంది లేదా ఆల్రెడీ వచ్చేసింది, అంటే ప్రజలు ఆల్రెడీ వచ్చేసేసి మరి యుద్ధం కోసం మరి యెరూషలేము యూదా మీద అది యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు అన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24 నుంచి కొన్ని వచనాలు కనుక మనం చదివితే అక్కడ యుద్ధ నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ భాగాల్ని ఒకసారి చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. 24వ వచనం, యెషయా 5:24. సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. జనులు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. హోల్సేల్ గా నేషన్ అంతా, ఇశ్రాయేలు నేషన్ అంతా, యూదా అంతా, యెరూషలేం పట్టణం అంతా ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టి పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించారు అనేది మనం చూస్తున్నాము. దాని యొక్క కాన్సిక్వెన్స్ ఏమిటంటే, ఆయన దూరముగా ఉన్న జనములను పిలుచుటకు ధ్వజమునెత్తును, భూమ్యంతముల నుండి వారిని రప్పించుటకు ఈలగొట్టును. అదిగో వారు త్వరపడి వేగముగా వస్తున్నారు. వారిలో అలసిన వాడైను తొట్టిల్లు వాడైను లేడు. వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు. వారి నడికట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లనియు ఎక్కువ పెట్టబడి ఉన్నవి. వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాళ్లతో సమానములు, వారి రథచక్రములు సుడిగాలి తిరిగినట్లు తిరుగు. అంటే ఈ వస్తువు ఉన్నటువంటి ఎనిమి ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడ వాళ్ళ యొక్క బాణాలు, వాళ్ళ విండ్లు, వాళ్ళ పాదరక్షలు, వాళ్ళ యొక్క సస్టెనెన్స్, నిద్ర అనేది పోకుండా వాళ్ళు ఎంత బాగా యుద్ధం చేస్తారు. వాళ్ళ యొక్క గుర్రాల యొక్క డెక్కలు చెకుముకి రాళ్లతో ఎలా సమానంగా ఉన్నాయి, వాళ్ళ రథ చక్రాలు సుడిగాలి తిరిగినట్లు ఎలా తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి రాబోతున్నటువంటి శత్రువు యొక్క, వారు యుద్ధం చేయబోతున్నటువంటి శత్రువు యొక్క బలం ఏంటో ఇక్కడ అర్థమవుతా ఉంది. 29 కూడా ఒకసారి మనం చూద్దాము. ఆడు సింహము గర్జించినట్లు వారు గర్జించుదురు, పదమ సింహము గర్జించినట్లు గర్జన చేయొచ్చు. వేటను పట్టుకొని అడ్డమేమీ లేకుండా దాన్ని ఎత్తుకొని పోదురు, విడిపింపగల వాడెవడును ఉండడు. వారు ఆ దినమున సముద్ర ఘోష వల్లే జనము మీద గర్జన చేయుదురు. ఒకడు భూమి వైపు చూడగా, అంటే గ్లోబల్ పాండమిక్ లాగా, ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును. అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘము వలె చీకటి. వెలుగు చీకటైనప్పుడు, వెలుగు అంధకారమైనప్పుడు మరి సముద్ర జనాల ఘోష వలె, సముద్ర ఘోష వలె మరి ఈ యొక్క అంటే శత్రువుల యొక్క ఘోష వినబడతా ఉన్నప్పుడు, విడిపించటానికి సమర్థులు ఎవరూ లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం ఊహించవచ్చు అన్నమాట. ఈ భాగాలన్నీ కూడా చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, అపోలో మరి అమెరికన్ స్పేస్ షిప్ నాసా అపోలో మూన్ మీద ల్యాండ్ అయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అన్నారు. అంటే ఒక గొప్ప కాన్ఫిడెన్స్ తో మానవులు మనం ఏమైనా కూడా చేయగలుగుతాము, ఇంకా రానున్నటువంటి సంవత్సరాల్లో మరి మార్స్ మీద ఇలా మనం ల్యాండ్ అవుతాం, అలా ల్యాండ్ అవుతామని ప్రజలు చాలా హోప్ఫుల్ గా ఉన్నారు. సైన్స్ మీద, టెక్నాలజీ మీద, నాలెడ్జ్ మీద అంటే చాలా హోప్ ఉంది. ఈ రోజున మరి అదే మరి మానవాళి
ఒక విధంగా చెప్పాలంటే అర్ధ దేశం ఏం చెప్తా ఉందంటే వి కాన్ డూ ఎనీథింగ్, అంటే మనం ఈ పరిస్థితుల్లో ఏమీ చేయలేము అన్నటువంటి ఒక నిరాశతో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ యొక్క గ్లోబల్ పాండమిక్ విషయంలో ప్రపంచం అంతా కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఎంతకాలం ఇది ఉండబోతుందో తెలియట్లేదు. దీన్ని ఎదుర్కోవటానికి మరి మన దగ్గర సాధన సంపత్తి కొని ఫుల్లీ ఆముడుగా ఉన్నామంటే తెలియదు. ఎంతకాలంలో వైరస్ వస్తుంది, వైరస్ వ్యాక్సినేషన్ వస్తుంది, ఎంతకాలంలో టెస్టింగ్స్ పూర్తయి ఇది కూడా తెలియదు. ఇక్కడ మాకు ఇండియాలోనైతే పరిస్థితి అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది. కనీసం అక్కడ ఆనెస్ట్ గా ఇన్ఫర్మేషన్ అన్నా బయటకు పెడతారు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రాదు. ఎవరికి ఉందో తెలియదు, ఎవరికి లేదో తెలియదు, ఎంతమందికి టెస్టులు చేసేదో తెలియదు, ఎంతమందికి చేయలేదో తెలియదు. ఒకవేళ చేసినటువంటి రిపోర్ట్స్ లో కూడా ఎంతవరకు కరెక్ట్ ఉందో తెలియదు, ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియదు. ఆనెస్ట్లీ వీ డు నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితులకి తోడు ఆ యుద్ధము భయానకమైనటువంటి పరిస్థితికి తోడు మరి ఉజ్జియా కూడా ఆ దినాల్లో చనిపోవడం జరిగింది. బహుశా యెషయా మనసులో చాలా దుఃఖంలో ఉన్నాడేమో. మరి మీరు గనక మరి దేశాల నేతలు వాళ్ళ యొక్క పరిస్థితి ఏం కాబోతా ఉంది, ఈ యొక్క కరోనా క్రైసిస్ పొలిటికల్ గా మరి పీపుల్ ఎలా దీన్ని పొలిటిసైజ్ చేసి మరి ఏ విధంగా వాడుకోబోతా ఉన్నారు, ఫ్యూచర్ ఆఫ్ అమెరికా లేదా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ ఎలా ఉండిపోతున్నాయి, ఇవన్నీ ఆలోచించడం అనేది సహజమే పరిపాటి. మరి ఉజ్జియా మంచి రాజుగా ఉన్నాడు, అలాగే ఉండుంటే బాగుండేది. గర్వించి మరి చేతులారా ఇలా కుష్టు వ్యాధి తెచ్చుకొని చాలా కాలం ఇంట్లో ఉండి చనిపోయాడు. ఇలా మరి యెషయా చాలా బాధతో ఉన్నాడేమో, దిగులుతో ఉన్నాడేమో, వేదంతో ఉన్నాడేమో. ఇలాంటి పరిస్థితుల మధ్య తను ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, దేవాలయంలోనికి వెళ్ళాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొను. అయితే ఈ ప్లేస్ ఏంటి అంటే దేవాలయం. అంటే యెషయా యెరూషలేములో మరి ఒక విధంగా తలుపులు మూయబడి విగ్రహారాధనతో మరి పట్టణం అంతా నిండిపోయినప్పుడు ఉన్నటువంటి ఆ దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడా, లేకపోతే తనున్నటువంటి గృహంలోనే ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవాలయం యొక్క దర్శనాన్ని ఈయన అనుగ్రహించాడా అనేది మనం చెప్పలేము. అయితే ఒకటి మాత్రం స్పష్టం ఏంటంటే, ఎప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నా, దేవుని సన్నిధిలో ఉన్న రెండు విషయాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ పరలోకం అన్నా దిగి భూమి మీదకి వస్తుంది, లేకపోతే మనమన్నా పరలోకాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. either we will be transported to heaven, you know, when we are worshiping the Lord. అంటే పరలోకాన్ని, ప్రభువును, ఆయన యొక్క సన్నిధిని అంత అద్భుతమైనటువంటి విధానంలో మనం అనిపిస్తాము. లేకపోతే మనం భూమి మీద దేవుని సన్నిధిలో ఇద్దరు ముగ్గురుగా లేదా ఒక సంఘంగా, సమాజంగా, సమూహంగా చేరి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినా మన మధ్యకు దిగి వస్తారు. సో వీ డు నాట్ నో వెదర్ ఐజియా హ్యాస్ సీన్ దిస్ విజన్. పరలోకంలో ఉన్నటువంటి దేవాలయంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విజన్ ని యెషయాకు చూపించడా, లేదా యెషయా ఉన్నటువంటి దేవాలయంలో మరి ఆయన ఒక్కడే బిక్కు అనుకుంటా తలుపులు మూయబడినటువంటి దేవాలయాన్ని మరి ఆయన ఉన్నప్పుడు దేవుడు దేవాలయంలో దర్శనం ఇచ్చాడా, వీ డు నాట్ నో. కానీ దేవుని దర్శనం మాత్రం కలిగింది. అయితే ఒకటి ఏంటంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది, వెదర్ వీఆర్ గ్యాదర్డ్ ఆర్ వెదర్ వీఆర్ స్కాటర్డ్, వీఆర్ ద చర్చ్. మరి కరోనా ముందు వరకు కూడా మన అందరం చక్కగా ఫెలోషిప్ గా కలిసేము, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాము, హగ్స్ చేసుకున్నాము, ఒకళ్ళ యొక్క యోగక్షేమాలు ఒకళ్ళని విచారించి తెలుసుకున్నాము. ఆ యొక్క ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది లేకుండా చాలా రిచ్ అండ్ వెరీ లవింగ్ ఫెలోషిప్ ని మనము ఈ సమయాలన్నింటిలో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల, ఈ లాక్డౌన్ వల్ల ఎవరి గృహాల్లో మనం వాళ్ళ ఉండిపోయాము. అంటే అయినప్పటికీ కూడా మనం చర్చ్, వెదర్ వీఆర్ గ్యాదర్డ్ ఆర్ వెదర్ వీఆర్ స్కాటర్డ్, వీఆర్ స్టిల్ ద చర్చ్. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మన మధ్యన ఉంది కాబట్టి మనం ఎప్పుడు ఇద్దరు ముగ్గురంగా చేరి దేవుని సన్నిధిలోనికి వచ్చినా, ఆన్లైన్ వచ్చినా, వర్చువల్ గా వచ్చినా, రియల్ గా వచ్చినా, వీఆర్ ద చర్చ్ అండ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అస్. దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి పరిశుద్ధత మన మధ్య ఉంది. ఈయన దేవాలయంలో ఉన్నప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయం సారాంశం ఏంటంటే ప్రభువు పరిశుద్ధత. అంటే ఈ యొక్క 6వ అధ్యాయాన్ని మనం చదివినటువంటి 13 వచనాలు కలిగి ఉన్నటువంటి 6వ అధ్యాయం యొక్క సారాంశాన్ని కనుక మనం వివరించాలి అంటే 2 మాటల్లో చెప్పాలంటే ప్రభువు పరిశుద్ధత, ఈ 2 మాటలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పరిశుద్ధతతో ప్రారంభమవుతుంది, పరిశుద్ధతతో ముగుస్తుంది. ఈ అధ్యాయము హోలీనెస్ తో స్టార్ట్ అయ్యి హోలీనెస్ తో ఎండ్ అవుతుంది.
మధ్యలో యెషయాకు కలిగినటువంటి ఎన్కౌంటర్ కూడా ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ఎన్కౌంటర్ అన్నమాట. ఈ వచనాలను మనం ఒకసారి గనక చూస్తే మొదటి అధ్యాయంలో ప్రభువుని చూస్తాము, రెండో అధ్యాయంలో ప్రవక్తను చూస్తాము, మూడు అధ్యాయం కాదండి వచనాల్లోనే అక్కడ ప్రత్యక్షత, పరిశుద్ధత ఇవన్నీ కూడా మనం చూస్తాము. మొట్టమొదటి వచనం చూద్దాము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకను. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. పాత నిబంధన కాబట్టి యెషయా గ్రంథంలోను దేవాలయంలో మరి యెషయా ఈ దర్శనాన్ని పొందాడు కాబట్టి మనందరం కూడా ప్రభువు అనగానే ఏమనుకుంటామంటే యెహోవా దేవుని గురించినటువంటి దర్శనం అని చెప్పేసి అనుకుంటాం. డెఫినెట్ గా యెహోవా దేవుని గురించిన దర్శనం అని చెప్పేసి అనుకోవడానికి అన్ని రకాలైనటువంటి మరి మనకి అంటే క్లూస్ లేదా ఆధారాలు ఉన్నాయి. కానీ టెక్స్ట్ ని, బిబ్లికల్ టెక్స్ట్ ని ఇంకా మనం కొంచెం గనక మరి లోతుగా మనం వెళ్ళి చూస్తే ఇక్కడ యెషయా పొందుకున్నటువంటి ఈ దర్శనము ఎవరిని చూశాడు, ఇక్కడ జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో ఎవరిని ఆయన ఎన్కౌంటర్ చేస్తా ఉన్నాడు, లేకపోతే ఎవరు యెషయాని ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి మరి యోహాను రాసినటువంటి విషయాలు మనం చూస్తాము. ఇక్కడ 38వ వచనంలో ప్రభువా మా వర్తమానము నమ్మినవాడు ఎవడు, యోహాను 12:41. ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగిన. ప్రభువా ఎవరి ప్రభు అనే దానికి నేను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇందుచేత వారు నమ్మలేకపోయింది, ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయము కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పాను. 41వ వచనంలో క్లూ ఉంది. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన్ను గురించి ఈ మాటలు చెప్పింది. నూతన నిబంధనలో యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యెషయా చూసింది ఎవరు అంటే ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు. అంటే ఈ యొక్క ఎన్కౌంటర్, ఈ యొక్క అపియరెన్స్ అంటే దేవాలయంలో ఆయన చూసింది ఎవరంటే ఇంకా ఇన్కార్నేషన్ లో అంటే శరీరధారణతో భూమి మీదకి రాకుండా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రీ ఇన్కార్నేట్ జీసస్ యొక్క ఎన్కౌంటర్ ఆయన దేవాలయంలో పొందుకున్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆదికాండం నుంచి కూడా కొన్ని భాగాల్లో మనం చూసినప్పుడు శరీరధారిగా ప్రభు భూమి మీదకి రావడానికి మునుపు ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని దూతగా, కొన్నిసార్లు హ్యూమన్ ఫామ్ లో, కొన్నిసార్లు థియోఫెనీ అంటే ఈ విధమైనటువంటి అపీరెన్సెస్ ద్వారా దేవుడు తన ప్రజలను దర్శించడం మనం చూస్తాము. సో మొట్టమొదటి వచనంలో ప్రధానంగా మనకు కనిపిస్తా ఉన్నది ప్రభువుని చూసాడు ప్రవక్త. ఎవరు ఈ ప్రభు అంటే మరి ప్రీ ఇన్కార్నేట్ జీసస్. ఎందుకంటే యోహాను సువార్తలో యోహాను ఆయన గురించి మాట్లాడుతూ యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పినని యేసుక్రీస్తు ప్రభు వారికి రిఫర్ చేయడం మనం చూస్తాం. సో ఏమి చూసాడు ఆయన దర్శనంలో అంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచింది. ఈ రోజున కంట్రోల్లో ఉంది కరోనా కాదు, కంట్రోల్ చేస్తుంది కరోనా కాదు. అన్ని నామముల కంటే పైనామైనటువంటి యేసు నామం అన్ని సింహాసనముల కంటే ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు రాజ్యం చేస్తా ఉన్నాడు, ఆయన వెళ్తా ఉన్నాడు. ఈ కరోనా సమయాల్లో, ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఈ యొక్క వార్ జోన్స్ లో మనకి కావాల్సింది ఏంటంటే దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. పరిస్థితులన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఆయన పరిస్థితులన్నిటినీ అదుపు చేస్తా ఉన్నాడు. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఎలవ్ చేయకుండా ఏ చిన్న విషయం కూడా జరగదు. మనం దేవుడి వాక్యంలో చూస్తే వెంట్రుకలు తల మీద నుంచి కిందకి రాలాలన్నా మన వెంట్రుకలు, ఒక చిన్న పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి ఒక పక్షి మరి ఆ భూమి మీద పడాలన్నా కూడా దేవుడి చిత్తం లేకుండా జరగదు. దేవుడి వాక్యంలో ఏముందంటే భయపడొద్దు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. ఆయన సెలవు లేకుండా ఒక 5 పక్షులు 2 కాసులకు అమ్మబడును కదా, వాటిలో ఏది కూడా నీ తండ్రి సెలవు లేక భూమి మీద పడదని దేవుని వాక్యంలో ఉందన్నమాట. అంటే 5 పక్షులు 2 కాసులకు అమ్మబడతాయి అంటే అక్కడ చిన్న మ్యాథ్ కనుక చేస్తే అంటే ఒక్కొక్క కాసుకు 2 పక్షులని,
అంటే 2 కాసులకి 4 పక్షులు వచ్చినాయి. అంటే అవి చాలా కామన్ కాబట్టి ఒకదాన్ని కొసురుగా ఇస్తారన్నమాట. అంటే 2 కాసులు ఇస్తే 4 పక్షులు ఇచ్చి ఇంకొకటి కూడా ఓకే తీసుకోండి అన్నట్లు కొసరుగా ఇస్తారు. అంటే మీ తండ్రి సెలవు లేకుండా ఆ కొసరుగా ఇవ్వబడినటువంటి, అంటే ఏమీ పెద్ద విలువ కట్టనటువంటి ఆ పక్షి కూడా భూమి మీద పడదు అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు. ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఏమంటారంటే, ఈ యొక్క సృష్టిలో అంటే భూమి మీద పడుతున్నటువంటి ప్రతి పక్షి యొక్క బయలు కూడా దేవుని యొక్క మరి కన్ను చూడకుండా జరగదు. అంటే దేవుడు అటెండ్ అవ్వకుండా జరగదు. అంటే ఆయన సర్వాంతర్యామి, ఆయన సర్వము ప్రజెంట్ అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి. కాబట్టి పక్షుల ప్రాణాలే దేవుని చిత్తం లేకుండా భూమి మీద పడవని దేవుని వాక్యంలో ఉంటే, ఇన్ని ప్రాణాలు పోతూ ఉంటే, ఇంత మరణ మృదంగం మ్రోత ఎక్కువగా ఉంటే, ఇంత కరోనా మరి కరాళ నృత్యం చేస్తా ఉంటే, మరి ప్రపంచం అంతటా మరి లక్షలకు పైగా ప్రజలు ఈ విధంగా చనిపోతూ, వేలల్లో చనిపోతూ, లక్షల్లో ఈ యొక్క వ్యాధి బారిన పడుతూ ఉంటే, మరి దేవుడు చూస్తా ఉన్నాడు. దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. థింగ్స్ ఆయన కంట్రోల్లో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో యెషయా అనుకున్నాడేమో, అయ్యో సింహాసనం ఖాళీ అయిపోయింది, మంచి రాజు చనిపోయాడు, తర్వాత ఉజియా చనిపోయిన తర్వాత కుమారుడు యోతాము అట్లాంటి అంతంత మాత్రమే ఏదో చేశాడు, ఇప్పుడు అంతకంటే భయంకరమైనటువంటి యొక్క ఆహాజు రాజు వచ్చాడు. ఒకవేళ మరి ఉజ్జియానే సరిగా ఉంటే, ఆయనే ఈ గర్వము ఇలాంటి పరిస్థితుల్లోనికి రాకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే ఇశ్రాయేలు పరిస్థితి బాగుండేది కదా, మందిరం పరిస్థితి బాగుండేది కదా. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చి అన్నటువంటి దిగులు ఆయన యొక్క హృదయంలో, ఆయన యొక్క దుఃఖంలో, మనసులో, బాధలో ఉందేమో. అప్పుడు దేవుడు, యెషయా నువ్వు చూడాల్సింది యోధా రాజుల యొక్క సింహాసనాన్ని కాదు, యెరూషలేము పట్టణాన్ని, యోధా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి ఈ లిమిటెడ్ గా ఉన్నటువంటి ఈ చిన్న కింగ్డమ్ యొక్క రాజు లేదా రాజ్యము లేదా సింహాసనం కాదు, నువ్వు కాస్త పైకి చూడు. ఎన్లార్జ్ యువర్ విజన్, నీ కన్నులు పైకెత్తు, నీవు చూడు, రాజ్యాలన్నిటికంటే రాజ్యం చేస్తూ ఉన్నటువంటి నేను, సింహాసనాలన్నిటికంటే పైన ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి నన్ను చూడు అని చెప్పేసి దేవుడు ఒక అద్భుతమైనటువంటి మరి విజన్ ఇచ్చాడు. ఈ రోజున ఖాళీగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్, ఖాళీగా ఉన్నటువంటి వీధులు, ఖాళీగా ఉన్నటువంటి స్కూల్స్, ఖాళీగా ఉన్నటువంటి చర్చెస్, ఎక్కడ చూసినా కూడా ఎంప్టీనెస్, ఎక్కడ చూసినా కూడా మరి ఖాళీ ఇదే కనిపిస్తా ఉంది అనమాట. నేను బాల్కనీలో కూర్చొని నా డే అంతా ఏముందండి, అసలు ఇంకా ఐటనరీ ఏం లేదు. పొద్దున్నే లేచిన తర్వాత బాల్కనీ తర్వాత కిచెన్ తర్వాత హాలు, డైనింగ్ టేబుల్, ఆ తర్వాత స్టడీ టేబుల్, లేకపోతే బయటకు వెళ్తే మహా ఆరాధన రక్షణ టీవీకి వెళ్ళి ఒక 1.5 hours లైవ్ చేసి వస్తా ఉన్నాను. మళ్ళీ తర్వాత ఇంకా బెస్ట్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, బాల్కనీ, కిచెన్, ఇక దిస్ ఈస్ ద డొమైన్ అన్నమాట. బాల్కనీలో ఉదయం వెళ్ళి కూర్చుంటాను, ఆకాశాన్ని చూస్తాను. ఆకాశంలో ఫ్లైట్స్ అప్పుడప్పుడు వెళ్తా ఉన్నాయి, కొన్ని చార్టర్ ఫ్లైట్స్, ఎందుకంటే ఇండియా నుంచి ప్రతి కంట్రీ కూడా వాళ్ళ సిటిజన్స్ ని తీసుకొని వెళ్తా ఉన్నారు కాబట్టి. ఈ పరిస్థితి అంతా చూస్తా ఉన్నప్పుడు హృదయంలో చాలా వేదన కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. అంటే ఏంటి పరిస్థితి, ఎలా మరి జరుగుతా ఉంది, ఏమి జరుగుతా ఉంది, ఈ విషయాలన్నీ ఆలోచిస్తా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నటువంటి రోడ్లు తర్వాత ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు అన్నిటికంటే కూడా ఇంకా ఎక్కువ ఖాళీ ఏంటంటే మానవ హృదయంలో ఒక భయంకరమైనటువంటి ఖాళీ ఈ దినాల్లో ఏర్పడింది అని చెప్పేసి మనం చూడొచ్చు. అంటే హౌ ఆర్ వి ఫిల్లింగ్ దిస్ గ్యాప్, ఆర్ హౌ ఆర్ వి ఫిల్లింగ్ దిస్ వాక్యూమ్ దట్ హ్యాస్ ఫార్మ్డ్ ఇన్ అవర్ హార్ట్స్ టుడే. అంటే ఈ దినాల్లో మానవాళి యొక్క హృదయంలో ఏర్పడినటువంటి ఈ యొక్క అగాధం, ఈ యొక్క శూన్యతని దేనితో నింపాలని ప్రజలు చూస్తా ఉన్నారు. ఇది మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. మొట్టమొదటి వచనంలో మనం చూసాము, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ప్రభువును చూశాడు. ప్రభు యొక్క ఏమి చూశాడు ప్రవక్త అని కనుకంటే, హీ హ్యాడ్ ఎ రెవల్యూషన్, ఒక ప్రత్యక్షతను చూశాడు. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే ప్రభు యొక్క పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత. ఈ భాగం అంతా కూడా మన మాతృభాష అనేటువంటి తెలుగులో ఒక చక్కని ఆలిట్రేషన్, పా 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 అనే మాట వస్తా ఉంది. ఒకసారి గమనించండి, మీరు ఈజీగా దీన్ని గుర్తు పెట్టుకోవటానికి, నెక్స్ట్ టైం మీరు దీన్ని చదివినా కూడా మీకు గుర్తుండటానికి వీలుగా ఈ యొక్క వర్డ్స్ అన్ని కూడా నేను కాయిన్ చేశాను. మొట్టమొదటి ప్రభువుని చూసాము. ఎవరో ఈ ప్రభు మనం చూసాము, ఆయన ఎవరంటే ప్రీ ఇన్కార్నేట్ జీసస్ అని చూసాము.
ఆ తర్వాత ప్రవక్తను చూసాము. ఎవరి ప్రవక్త అంటే ఆయన ప్రవక్త, ఆయన భార్య ప్రవక్తి, వాళ్ళ బిడ్డలు కూడా మరి మహేరుషాల, ఆష్బజు, షేయర్యషువు టఫ్ టైమ్స్ లో ఉజ్జియా, యోతము, అహాజు, హిజ్కియా దినముల్లో తన యొక్క వాక్కును ప్రజలకు ఇవ్వడానికి దేవుడు పంపించినటువంటి ప్రవక్త అని ఆయనకి ఒక ప్రత్యక్షత వచ్చింది. నేనంటాను టఫ్ టైమ్స్ లో, రఫ్ వెదర్స్ లో, క్లిష్ట సమయాల్లో మనల్ని సస్టైన్ చేసేది ఏంటంటే, వార్ జోన్స్ లో మనం సస్టైన్ అవటానికి మనల్ని బలపరిచేది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత అనేది చాలా విధాలుగా మనకు వస్తా ఉంది. దేవుని వాక్యం ద్వారా వస్తా ఉంది, దేవుని యొక్క వాక్కు ద్వారా వస్తా ఉంది. దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాల్లో మరి మనల్ని సంధిస్తా ఉన్నారు, మాట్లాడుతా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంటుందంటే 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. కుమారుడు, వాక్యమైన కుమారుడు శరీరాన్ని ధరించుకుని వాక్యంగా వచ్చి ఆ వాక్కును మనకు అనుగ్రహించిన తర్వాత, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు క్యానన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజున మనకు శ్రేష్టంగా, అంటే ఇక అన్డౌటెడ్ గా, ఇక ఏ విధంగా అంటే మిస్టేక్ అనేది లేకుండా మనం పొందుకునే మరి దేవుని యొక్క వాక్కు, మరి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత ద్వారా వస్తా ఉంది. I think we all need as a fellowship, as a church, as a individual and also as a family ఏం అవసరం అంటే దేవుని యొక్క ఒక ఫ్రెష్ ప్రత్యక్షత, ఒక ఫ్రెష్ దర్శనం, ఒక నూతనమైనటువంటి వాక్కు ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అయితే యెషయాకు కలిగినటువంటి ఈ ప్రత్యక్షత ఆల్రెడీ ఆయన ప్రాఫిట్ దేవుని యొక్క వాక్యం ఇస్తా ఉన్నాడు. ఏమి ఈ ప్రత్యక్షతలో తాను ప్రధానంగా చూసేటంటే దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత. ఎందుకు దేవుని యొక్క పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత అని చెప్పేసి అంటున్నామంటే, ఆయన దేవాలయంలో మరి చూసినటువంటి విషయం ఏంటంటే, ఆయన యొక్క చొక్కాయి దేవాలయపు అంచులను నిండుకొనెను, ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, వారిలో ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యంలోకి అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు చేయుచుండెను. అంటే పరలోకం అంతా కూడా బాగా స్పష్టంగా తనకు వినబడుతూ ఉన్నటువంటిది ఏంటంటే కవే 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 అంటే గ్లోరీ గ్లోరీ గ్లోరీ, అంటే యెహోవా పరిశుద్ధుడు, 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 ఆయన యొక్క కడోష్ 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 అంటే పవిత్రత, పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నటువంటి మాట ఆయన పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షతతో ప్రవక్త యొక్క మనసు, హృదయము అంతా కూడా నిండిపోయింది. దేవాలయంలో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంతా కూడా నిండినప్పుడు, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవదూతలు ఆయన పరిశుద్ధతను గురించి పాడుతూ ఉన్నప్పుడు, ఆయన యొక్క పవిత్రత అంతా కూడా దేవాలయాన్ని నింపినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత ప్రవక్త పొందుకున్నప్పుడు, ఆయన యొక్క నోటులో నుంచి న్యాచురల్ గా వస్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల ప్రజల మధ్య నేను నివసించు వాడను అన్నటువంటి మాట తన యొక్క నోటిలో నుంచి వస్తాం అన్నమాట. చాలా సార్లు ప్రజలకి దేవుని యొక్క పరిశుద్ధతను గురించిన భయం లేనప్పుడు, దేవుని యొక్క వాక్కును గురించినటువంటి భయం లేనప్పుడు, దేవుని యొక్క వాక్యంలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని యొక్క మాటలో నుంచి మనము దేవుని యొక్క పవిత్రత లేదా పరిశుద్ధతను గురించినటువంటి వివరణ మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. దేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క పవిత్రతను గురించినటువంటి ఫ్రెష్ నూతనమైనటువంటి దర్శనాన్ని యెషయా ఎప్పుడైతే పొందుకున్నాడో, ఆయన నోట నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసిస్తూ ఉన్నటువంటి వారని. అంటే ఒక రకమైనటువంటి డీప్ రిపెంటెన్స్ ఆయనలో నుంచి వస్తా ఉంది. ఆయన ప్రవక్త, ఆల్రెడీ దైవ సేవకుడు, ప్రజలకి చాలా దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రత్యక్షత ఇస్తున్నటువంటి ఆయనే దేవుని సన్నిధిలోకి వెళ్ళేసరికల్లా భయంకరమైనటువంటి పశ్చాత్తాపం, అయ్యో నా పరిస్థితి ఏంటి, నా యొక్క పెదవులు అపవిత్రమైనటువంటి పెదవులు, నేను మాత్రమే కాదు నేను అపవిత్రుడిని, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య నివసిస్తా ఉన్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నేనంటాను, దేవుని సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడల్లా
మనము ఏమి ఎన్కౌంటర్ అవ్వాలంటే దేవుని యొక్క ప్రెజెన్స్ ని ఎన్కౌంటర్ అవ్వాలి. ప్రెజెన్స్ ని ఎన్కౌంటర్ అవటం మాత్రమే కాకుండా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ పవిత్రతను మనం ఎక్స్పీరియన్స్ చేయగలం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత, ఆయన పరిశుద్ధతను గురించినటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఏమి తీసుకొచ్చిందంటే ప్రవక్తలో చాలా పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. చాలా న్యాచురల్ గానే హీఈస్ రిపెంటింగ్. నేను అనుకుంటాను ఎంటైర్ కంట్రీ ఆఫ్ అమెరికా, ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ ఇండియా, we all need a fresh revelation from the Lord through his word. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు ఒక గొప్ప ప్రత్యక్షత అవసరం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇంతకాలం చర్చెస్ అన్ని తెరిచుండి అందరం సమూహాలుగా, సంఘాలుగా వెళ్ళి దేవుని ఆరాధిస్తా ఉంటే మనం ఏం చేసామంటే దేవుని చాలా లైట్ తెలుసు. దేవుని యొక్క వాక్యాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా లైట్ గా తీసుకున్నారో యెషయా టైంలో చాలా లైట్ గా తీసుకున్నారు. దేవుణ్ణి లైట్ గా తీసుకున్నారు, దేవుని వాక్యాన్ని లైట్ గా తీసుకున్నారు, దేవుని కట్టడల్ని విధుల్ని లైట్ గా తీసుకున్నారు. మరి కొంతమంది రాజులైతే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి దేవుని యొక్క దేవాలయ తలుపులు మూయించి విగ్రహాలని మరి వీధుల్లో, బజారుల్లో, కోడల్లో పెట్టి అక్కడ ఆరాధించండి అని కోరుకుంటాం. వాట్ హ్యాపెన్ టు అస్ యాస్ ఎ నేషన్? ఒక ఇండియాగా, అమెరికాగా, ఇంకొక లండన్ గా, లేకపోతే యూకేగా మనం కనుక ఇలా చూస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. గతించినటువంటి సంవత్సరాల్లో విగ్రహారాధన అనేది ఎంత ఎక్కువగా దేశాలను కబళించి వేస్తా ఉంది. మరి ఒక పర్టికులర్ టైంలో మరి అమెరికా గేట్లన్నీ ఎత్తేసినట్లు చేయటం వల్ల వందల సంఖ్యలో ప్రీస్టులు, పూజారులు తరలి వచ్చి గుళ్ళు కట్టి అక్కడ పూజారులుగా ఉంటా మరి విగ్రహారాధనని మరి అటు లండన్ లేదా అటు యూకేలో గాని, ఇటు మరి వెస్టర్న్ కంట్రీ అయినటువంటి అమెరికాలో గాని రావటానికి చాలా కారణాలు. నిజమైనటువంటి దేవుని యొక్క మందిరం, ఆరాధన జరిగినటువంటి చాలా స్థలాలు మరి యూకేలో, మరి అమెరికాలో కూడా కొంతవరకు నిజమే అనుకుంటున్నాను, హోటల్స్ లాగా మారుతుంది. కొన్ని ప్లేసెస్ మరి పబ్లిక్ యూస్ కోసం వాడుకునే ప్లేసెస్ లాగా అయిపోయినాయి. మేము అమెరికాలో ఉన్నప్పుడు సెరిటోస్ ఏరియాలో మరి ఇండియన్ ప్రొవిజన్స్ తెచ్చుకోవడం కోసం వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక చర్చ్ లో ఆరాధన జరిగేది. రీసెంట్ గా వెళ్ళినప్పుడు కొంతకాలం క్రితం అక్కడ చూస్తే అక్కడ చర్చ్ లేదు, ఆ స్థానంలో ఇంకొక. అంటే లాట్ ఆఫ్ చర్చెస్ ఆర్ గెటింగ్ క్లోజ్డ్. అంటే చాలా సంఘాలు ఒక విధంగా చెప్పాలంటే ఎల్డర్లీ పీపుల్ అయిపోయి, వాళ్ళు చనిపోయి తర్వాత సరైనటువంటి నంబర్ లేకుండా కొన్ని చర్చెస్ క్లోజ్ అయినటువంటి పరిస్థితి కూడా మనము చూస్తా ఉన్నాము. ఈ పరిస్థితి అంతటికి కారణం ఆలోచించాలి. దేవుడు వాక్యాన్ని మరిచి ఆయన కట్టడలను మనం మర్చిపోయి, ఆయన విధులను మర్చిపోయినప్పుడు దేవుని స్థానంలో విగ్రహాలని, అది ఏ ఫామ్లోనైనా కావచ్చు, మెటీరియల్ గాడ్స్ అవ్వచ్చు, లేకపోతే రియల్ ఐడోలేటర్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ మరి వచ్చినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే we need to see the Lord seated on the throne. దేవుని గురించినటువంటి ఒక దర్శనం, ఆమోజు కుమారుడు అయినటువంటి యెషయా కలిగిన దర్శనం, అలాంటి దర్శనం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని దర్శించాలి. దర్శించడం మాత్రమే కాదు కానీ దేవుని పరిశుద్ధత ఏంటో, దేవుని పవిత్రత ఏంటో, దేవుని యొక్క వాక్కు శక్తి ఏంటో, దేవుని యొక్క సార్వభౌమత్వం ఏంటో ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి. ఏ అగ్రరాజ్యమైనా, ఏ చిన్న రాజ్యమైనా, ఏ పెద్ద రాజ్యమైనా ఆలోచించి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనం పాట, చక్కని అద్భుతమైనటువంటి ఆరాధన పాట పాడతాము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా దేవ, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, నిన్నే మేము ఆరాధిస్తామని ఆరాధనతో, మోకాళ్ళ మీద పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలోనికి రావాల్సినటువంటి సమయం ఇదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఈ కరోనా టైంలో నేను ప్రత్యేకంగా మిస్ అవుతూ ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే అసలు గ్లోబల్ లీడర్షిప్ అనేది లేదు. అంటే ఏ దేశానికి ఆ దేశం, ఎవరి బాధలు వాళ్ళు పడతాం అన్నట్లు ఇక వాటిల్లోనే మునిగి పోతున్నారు తప్ప, అంటే ఏంటి ఈ పాండమిక్, అసలు దీని యొక్క మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది, ఎలా మనం దీన్ని కలిసి ఫైట్ చేయొచ్చు అన్నటువంటి ఆ సమిష్టి పోరాటం, ఇలాంటివన్నీ రావటం లేదు. అది నాకు చాలా ఆశ్చర్యాన్ని, బాధను, ఒక విధమైనటువంటి కలవరాన్ని కూడా కలిగిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే అమెరికాను కానీ, మరి ఇండియాలో కానీ, మిగిలినటువంటి కంట్రీస్ లో కానీ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే అమెరికా ఈజ్ లైక్ ఏ బిగ్ బ్రదర్. ఒక పెద్దన్న మరి చిన్న చిన్న పిల్లలు ఎవరైనా బాధ పెడుతున్నా, ఎవరైనా బులీ చేస్తా ఉన్నా, ఇదిగో చూడు ఏ అని ఎట్లా భయం చెప్పి కంట్రోల్ చేస్తారో ఆ విధమైనటువంటి కంట్రోల్ మరి అగ్రరాజ్యంగా అమెరికా ఇంతవరకు కూడా ఇంటర్నేషనల్ సీన్ మీద కొన్ని చిన్న చిన్న రాజ్యాలను ప్రొటెక్ట్ చేయడం కానీ, క్రైసిస్ వచ్చినప్పుడు ఆదుకోవటం కానీ, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ సమయంలో అమెరికాయే ఒక పెద్ద క్రైసిస్ లోనికి వెళ్ళిపోయేసరికి ఆ వాక్యూమ్ అనేది ఐ రియల్లీ ఫీల్ ఇట్ ఇన్ మై హార్ట్.
అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ రియల్లీ వెరీ ట్రబులింగ్ సిచ్యుయేషన్ ఫర్ మీ అన్నమాట. అంటే ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఏ రాజు, ఏ రాజ్యము, ఏ అగ్రరాజ్యము, ఏ ప్రధాని, లేకపోతే ఏ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, లేకపోతే ఏ యునైటెడ్ నేషన్స్ ఈ పాండమిక్ ని అడ్రస్ చేయడానికి కానీ, ఈ పరిస్థితి నుంచి మనల్ని బయటికి తీసుకొని రావడానికి కానీ సత్తా లేదు. కానీ ఇక మనం చూడాల్సింది పైకే. అంటే కుడి చేతి వైపు, ఎడం చేతి వైపు, ముందు వెనక అన్ని వైపుల నుంచి కూడా మనం శత్రు సమూహం చుట్టినప్పుడు, లేకపోతే అన్ని వైపుల నుంచి కూడా మనం ఎటాక్ కింద ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మన కన్నులు పైకెత్తి ఉన్నతమైన స్థలంలో ఆసీనుడైనటువంటి, ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆయన్ని మనం చూస్తాం. ఆయన మనం చూసినప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత మనకు దేవుని వాక్యంలో నుంచి కలిగినప్పుడు మన పాపాలు, మన దోషాలు, మనం ఆయనకి వ్యతిరేకంగా చేసినవన్నీ, కుటుంబంగా మన ఫెయిల్యూర్స్, వ్యక్తులంగా మన ఫెయిల్యూర్స్, సంఘంగా మన ఫెయిల్యూర్స్, ఒక నేషన్ గా, ఒక జాతిగా, ఒక తరంగా మన ఫెయిల్యూర్స్, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు న్యాచురల్ గా మన హృదయాల్లో నుంచి ఏమి రావాలంటే పశ్చాత్తాపం, డీప్ కన్ఫెషన్. రెవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై కన్ఫెషన్. Isaiah had a great revelation of the Lord in the temple. దేవాలయంలో దేవుడి గురించినటువంటి గొప్ప ప్రత్యక్షత, ప్రభు యొక్క పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత, ప్రవక్తకి ప్రభువును గురించినటువంటి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షత ఏమిటంటే ఆయన యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత. ఆయన యొక్క పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత ప్రవక్తకు ఎప్పుడైతే కలిగిందో ఆయనలో నుంచి గొప్ప పశ్చాత్తాపం వస్తా ఉంది, గొప్ప వేదన వస్తా ఉంది. ఆయన అంటా ఉన్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, నేను అపవిత్రుడు మాత్రమే కాదు, నా జనులు కూడా అపవిత్రులే, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని. అంటే స్పెసిఫిక్ గా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. మేబీ అపవిత్రమైనటువంటి పెదవుల్లో నుంచి వచ్చినటువంటి మాటలు. ఎందుకు పెదవులు అనే మాట వచ్చిందంటే హృదయంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అంతా ఎక్కడ బయటకు వస్తుందంటే మన టాక్ లో నుంచి వస్తుంది. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి అంటే అవర్ లిప్స్ ఆర్ ద వే టు బ్రింగ్ అవుట్ ద అంటే ఫిల్దీనెస్, లేకపోతే మన హృదయంలో ఉన్న పాపం కావచ్చు, ఫిల్దీనెస్ కావచ్చు, అపవిత్రత కావచ్చు, వాటన్నిటిని బయటకు తీసుకొచ్చే మార్గం మరి పెదవులు. కాబట్టి మరి పెదవులు కలిస్తేనే కదండి మాట వచ్చేది. అందుకోసమని నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించేవాడును అని చెప్పేసి అంటున్నాను. ఎప్పుడైతే స్పెసిఫిక్ గా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడో, తాను మాత్రమే అపవిత్రుడు కాదు, తాను మాత్రమే కాదు తన ప్రజలు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేను చాలా మంచోడినే కానీ నా చుట్టూ మంచోళ్ళు లేరు, అందువల్ల నేను చాలా చెడ్డోడిని అవుతున్నాను. అంటే నాకు మంచిగా ఉండాలని ఉంది కానీ ఎక్కడండి అసలు నా భర్త గాని, భార్య గాని, ఇదిగో ఈ పిల్లలు ఉన్నారే, లేకపోతే ఈ పరిస్థితులు ఉన్నాయే, ఇవి నన్ను పవిత్రంగా జీవించనివ్వటం లేదని చెప్పేసి చాలా సార్లు మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. యెషయా అలా చేయలేదు. తాను ప్రవక్త అయ్యుండి దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయ్యుండి ఎక్కడ మొదలు పెట్టాడంటే మొట్టమొదటిగా అయ్యో నేను, అయ్యో నేను. ఐ థింక్ వి ఆల్ నీడ్ టు స్టార్ట్ విత్ us. ఈ యొక్క మరి దేవుని పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత పొందుకున్నటువంటి మనం దానికి మరి పశ్చాత్తాపం, కన్ఫెషన్ అంటే మన యొక్క పాపాన్ని ఒప్పుకోవడం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం చేద్దామంటే మన దగ్గర నుంచి ప్రారంభం చేద్దాం. నేను ఏ విధంగా ఫెయిల్ అయ్యాను, ఈ పరిస్థితి అంతటికి నేను ఎంతవరకు బాధ్యురాలను, నా దేశం, నేను, నా సంఘం, సమాజం, నేను వ్యక్తిగతంగా, కుటుంబం వ్యక్తిగతంగా ఎంతవరకు బాధ్యురాలను. అంటే మనకేం సంబంధం ఉందండి, ఇది మనకేం సంబంధం లేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు సృష్టిని కలిగించినప్పుడు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి దాన్ని లోపరుచుకొని వశపరుచుకోమని చెప్తే క్రియేషన్ మ్యాండేట్ ని మనం పక్కన పెట్టి మనం ఇష్టమైనటువంటి విధానంలో దేవుని యొక్క సృష్టిని మనము చిందర వందరగా, చిన్నాభిన్నంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే చాలా విషయాల్లో ఆ స్టీవర్డ్షిప్ అనేది లోపిస్తే మరి ఆయన యొక్క సృష్టి కోసం, సంఘం కోసం, దేశం కోసం, లోకం కోసం, లోకాది నేతల కోసం మనం ప్రార్థన చేయకుండా ప్రార్థన లేమి అనే పాపంలో ఉంటే వ్యక్తిగతంగా మన బాధ్యతను విస్మరిస్తే ఇవన్నీ మన ఫెయిల్యూర్స్ కదా, తప్పనిసరిగా ఫెయిల్యూర్స్. మీరు క్షేమంగా సుఖంగా బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేయమని దేవుని వాక్యం ఉంది. రాజుల కోసం, అధికారుల కోసం, అధిపతుల కోసం, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం, అగ్రరాజ్యాల కోసం, రాజ్యాల కోసం, అధినేతల కోసం, వీరందరి కోసం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ వ్యక్తిగతంగా మనం బాధ్యులం కాకపోయినా ప్రార్థన లేమి అనే పాపంలో మనం ఉన్నాం కాబట్టి మనం చేయవలసినటువంటి యాజకత్వ పరిచర్య మనం చేయలేరు. కాబట్టి ఈ విషయాల గురించి కూడా మనం ఆలోచించాలి.
సో యెషయా ఎప్పుడైతే అయ్యో నేను అపవిత్రును అని చెప్పేసి తన అపవిత్రతని తన నోటితోనే ఒప్పుకొని పశ్చాత్తాపంతో మరి ప్రభు వైపు తిరిగాడు, వెంటనే ఏమొస్తుందంటే ప్రాయశ్చిత్తం వస్తుంది. ప్రాయశ్చిత్తం వస్తుంది. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే, ఒక దూత ఎగిరి వెళ్ళి బలిపీఠం దగ్గర ఉన్నటువంటి నుప్పులు తీసుకొని ఆయన యొక్క పెదవులకు అంటించడం జరుగుతా ఉంది. బలిపీఠం మీద లైవ్ గా ఉన్నటువంటి ఈ నుప్పులు ఇవి చూస్తా ఉన్నప్పుడు దీనిని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఇక యెరూషలేము దేవాలయం తలుపులు మూయబడినాయి కదా, అక్కడ నిత్యము అగ్ని మండటం లేదు కదా, అక్కడ బలిపీఠం దగ్గర నుప్పులు ఏమీ లేవు కదా, కాబట్టి ఇది పరలోకంలో ఉన్నటువంటి బలిపీఠం దగ్గర నుంచి నుప్పులు తీసుకునైనా పరలోకం నుంచి దేవదూత ఎగిరి వచ్చి భూమి మీద ఈ యొక్క కార్యాన్ని జరిగించుండాలి. లేకపోతే యెషయా తన దర్శనంలో పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండటమైనా చూడాలి. ఏది ఏమైనా పరలోకమైనా భూలోకమైనా దేవుడు ఎక్కడుంటే అక్కడే ఆయన సన్నిధి, అదే దేవాలయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. అప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆ యొక్క దూత ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ కారు నుప్పులు తీసుకొని తన పెదవులకు తగిలించడం మనం చూస్తాం. ఆ కారు నుప్పులు తీసుకొని పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ దోషమునకు ప్రాయశ్చిత్తం ఆయను. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, అది బండలు బద్దలు కొట్టే సుత్తి వంటిది, అది చాకలి వాని సబ్బు వంటిది. ఈ లాక్డౌన్ టైంలో నేను అనుకుంటాను మనందరం కూడా ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవగలిగితే అంత మంచిది. మా కజిన్ మెరిగల్ అనిత అక్కడ ఉంది. నిన్న 2 days బ్యాక్ ఫోన్ లో మాట్లాడుతా ఉన్నప్పుడు తను చెప్తా ఉంది, అక్క ఈ లాక్డౌన్ టైంలో నేను ఓల్డ్ టెస్ట్మెంట్ 2 సార్లు కంప్లీట్ చేశాను అని చెప్పేసి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద బేసిక్స్, అంటే బేసిక్స్ కి వస్తా ఉన్నారు, దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నారు. కొన్ని క్విజెస్ రూపంలో కానీ, కొన్ని చిన్న చిన్న టెస్టుల రూపంలో కానీ పిల్లలకి వాక్యాన్ని ఇవ్వటము, వాళ్ళు చదవటము. అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్. ఒక విధమైనటువంటి వాక్య విప్లవం వస్తా ఉంది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం ఎవరమో అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రభు ఎవరో అర్థమవుతారు. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు హృదయాంతరంగంలో నుంచి చాలా డీప్ గా రిపెంటెన్స్ వస్తా ఉంది. నాకు ఒక చిన్న స్టోరీ ఎప్పుడు గుర్తుంటది. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఆయన సంఘంలో ఒక వృద్ధురాలు ఎప్పుడు కూడా ముందు కూర్చొని చాలా బాగా వాక్యం వింటా ఉండేదాట. ఈమె ఇంత బాగా వాక్యం వింటా ఉందా, అసలు ఈ వాక్యం ఏమైనా గుర్తుందా లేదా తెలుసుకుందాం అని చెప్పేసి ఆయన అడిగారట ఆ సేవకుడు. అవ్వ నువ్వు వాక్యం బాగా వింటున్నావు కదా, మరి నేను నిన్న చెప్పిన వాక్యం గుర్తుందా అన్నాడంట. అయ్యా ఏమీ గుర్తులేదయ్యా అన్నట. సరే మొన్న చెప్పిన వాక్యం గుర్తుందా అంటే, అయ్యా అది కూడా గుర్తులేదయ్యా అన్నట. పోనీ మరి ఇంతకు ముందు చెప్పిన వాక్యం గుర్తుందా అంటే, అది కూడా గుర్తులేదయ్యా అన్నట. మరి ఏం గుర్తుందా అవ్వా నీకంటే, ఆమందంట, అయ్యా ఏమీ గుర్తులేదు కానీ నువ్వు వాక్యం చెప్తుంటే మాత్రం ఎట్లుందంటే, నాకు లోపల బాగా మురికిగా ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని మంచి సబ్బు నీళ్ళలో పిండి ప్రక్కన పెడితే ఎలా ఉంటుందో అట్లా అవుతుంది అయ్యా నా హృదయం. నువ్వు వాక్యం చెప్తా ఉంటే లోపల బాగా వస్త్రం పిండినటువంటి ఫీలింగ్, మురికంతా తొలగిపోతున్నటువంటి ఫీలింగ్ నాకు కలుగుతా ఉంటాను. ఇస్ంట్ ఇట్ బ్యూటిఫుల్? అది చాలా అద్భుతం. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి భావన కలగాలి. దేవుని వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ మొత్తం కూడా దేవుని యొక్క వాక్కు, మన హృదయంలో అంధకారం ఎక్కడెక్కడైతే దాగి ఉందో వాటన్నిటిని కూడా దేవుని వాక్యం ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేయడం మాత్రమే కాదు కానీ దేవుని వాక్యం దాన్ని కడిగివేయాలి. యెషయా అంతటి గొప్ప ప్రవక్తే అక్కడ అయ్యో అని ఒక కేక వేసి, అయ్యో నేను అపవిత్రుడును మాత్రమే కాదు, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి ప్రజల మధ్య నేను నివసిస్తా ఉన్నాను. మేమందరం కూడా అపవిత్రమైనటువంటి ప్రజ, నేను నశించాను. ఇంకేముంది, సైన్యంను ప్రభును సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూశాను అన్నటువంటి ఆ కేక ఎప్పుడైతే వేశాడో, ఆ క్రై ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం జరుగుతా ఉంది. ఆ కరోనా వైరస్ అండ్ క్రైస్ ఆఫ్ విమెన్ అని ఒక చిన్న షో నేను నిన్న చేశాను అనమాట. అంటే ఈ కరోనా వైరస్ లో స్త్రీల యొక్క హృదయాల్లో నుంచి వస్తూ ఉన్నటువంటి వేదన, ఆక్రందన, కన్నీరు, క్రైస్ ఏంటనేది. వరల్డ్ ఇస్ క్రైయింగ్. డెఫినెట్లీ నేను అనుకుంటాను కరోనా గురించి కంటే మన గురించి మనం ఏడవాలి. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం ఏడవాలి. లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితి, మన కుటుంబాల గురించి మనం ఏడవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే ఈయన అయ్యో నేను అని చెప్పేసి అన్నాడో అప్పుడు దేవుని యొక్క దూత
కారు నుప్పు తీసుకుని వచ్చి తన పెదవులకు తగిలించి ప్రాయశ్చిత్తం చేయటం మనం చూస్తాము. చూడండి, ఈ 6 వచనాలు, ఈ 6 వచనాల్లో ఉన్నటువంటి 6 విషయాలు ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటి వచనంలో ప్రభువు, 2వ వచనంలో ప్రవక్త, 3వ వచనంలో తాను కలిగినటువంటి ప్రత్యక్షత, 4వ వచనంలో ఆ ప్రత్యక్షత సారాంశం ఏంటంటే దేవుని పరిశుద్ధతను గురించినటువంటి ప్రత్యక్షత. ఆ యొక్క పరిశుద్ధతను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి యెషయాలో నుంచి స్వాభావికంగా వచ్చినటువంటి రియాక్షన్ ఏంటంటే పశ్చాత్తాపం. అయ్యో అయ్యో అని చెప్పేసి. అప్పుడు బలిపీఠం మీద నుంచి లైవ్ కోల్, కారు నుప్పు దేవదూత, ఆ శరాపుల్లో ఒకడు కారు నుప్పు తీసుకుని వచ్చి తన పెదవులకు తగిలించిన తర్వాత దోషమునకు ప్రాయశ్చిత్తమైంది, పాపము క్షమించబడింది. అక్కడ వరకు ఒక చాంపు. ఆ తర్వాత ఇంకొకటి మొదలవుతా ఉందన్నమాట. ఆ ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత ఇప్పుడు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతా ఉన్నాడంటే, మా నిమిత్తము ఎవడు పోవును, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును అని ప్రభువు సెలవియ్యగా వింటుంది. దేవుని యొక్క పిలుపు వస్తా ఉంది. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఎవని పంపుతాను, మా నిమిత్తం ఎవడు పోవును. అంటే ఇక్కడ ఆ ట్రినిటీ కనిపిస్తా ఉన్నారు. నేను ఫస్ట్ పర్సన్ లో ఉంది, మళ్ళీ మేము. అంటే యెషయా చూసింది ప్రీ ఇన్కార్నేట్ జీసస్ అని చెప్పి మనం చూసాము. బట్ అట్ ద సేమ్ టైం ట్రయూన్ గాడ్ ఇస్ దేర్. త్రియేక దేవుడు ఉన్నాడు. అంటే సైన్యంలో అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అనే దూతలు ప్రతిగానాలు చేయటం మనము న్యూ టెస్టిమెంట్ చర్చ్ గా ఇప్పుడు మనం అలా అప్లై చేసుకోవచ్చు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు, కుమారుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. అటు ఆరనిక్ బ్లెస్సింగ్ లో గానీ ఇక్కడ గానీ ఉన్నటువంటి ఒక ట్రిపుల్, అంటే ఈ 3 విధానాలు చూసినప్పుడు దైవత్వంలో ఉన్నటువంటి త్రిత్వాన్ని గురించినటువంటి అంశ, త్రిత్వాన్ని గురించినటువంటి షాడో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవరు పోవును. ఇది ప్రశ్న. 2 ప్రశ్నలు. ద గ్రేట్ ఐ యామ్ ఈజ్ సేయింగ్ సంథింగ్, హూ విల్ గో ఫర్ అస్, హూమ్ షల్ ఐ సెండ్. నేను ఈ యొక్క కరోనా పాండమిక్ వచ్చిన తర్వాత నాకు కలిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రోజున ఇంతమంది మరి ప్రవక్తలు అని చెప్పేసి ప్రవచనాలు చెప్తా ఉన్నారు, దేశాల గురించి రాజ్యాల గురించి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. మరి న్యూ ఇయర్ వచ్చినప్పుడు కమింగ్ ఇయర్ లో ఇవి అవి అని చెప్పేసి ప్రవచనాలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి పాండమిక్ 2020 సంవత్సరంలో దేశాల మీదకి, రాష్ట్రాల మీదకి, ప్రపంచం మొత్తానికి రాబోతా ఉంటే ఒక్కడు కూడా ఎందుకు చెప్పలేదు? అమాయకంగా మనందరం 2019 డిసెంబర్ లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అనుకుని ప్రవేశిస్తా ఉంటే, పిచ్చోళ్ళారా 2020 సంవత్సరం చాలా భయంకరంగా ఉండబోతుంది, గెట్ రెడీ అన్నటువంటి ఒక రిపెంటెన్స్ లేకపోతే ఒక కాలు ఇలాంటివి మరి ఎవరు ఎందుకు తీసుకురాలేదు అనేది నాకు అర్థం కానటువంటి ప్రశ్న. అంటే యెషయా టైంలో రాబోతున్నటువంటి జడ్జిమెంట్ గురించి దేవుడు వార్న్ చేయడానికి ప్రవక్తను పంపాలనుకున్నాడు, అడుగుతా ఉన్నాడు. మా నిమిత్తం ఎవడు పోను, నేను ఇచ్చే ఈ మెసేజ్ తీసుకొని ఎవరు వెళ్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే నేను ఆలోచిస్తున్నాను, ఒకవేళ దేవుడు చెప్పినా ఎవరు వినలేదా? ఒకవేళ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎవరికి వాళ్ళు సొంత కింగ్డమ్స్, ఎంపైర్స్, ఎస్టేట్స్ మరి వీటిని కట్టుకుంటా వాళ్ళ యొక్క ఆ స్మాల్ మినిస్ట్రీ దాంతోనే కన్సర్న్ అయ్యి అసలు వాట్ గాడ్ ఈస్ డూయింగ్ టు డూ ఇన్ ద వరల్డ్ అన్నటువంటి కన్సర్న్ లేకుండా ఉన్నారా? ఇవన్నీ కూడా నన్ను కూడా వేధిస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు. నేను కూడా ప్రభుని అడుగుతా ఉన్నాను, ప్రభువా నీ యొక్క ప్రవక్తలకి చెప్పకుండా నీవేమీ చేయబడి నీ వాక్యంలో ఉంది కదా. ఓకే, అంటే మనకి ఆ ప్రాఫిటిక్ విజన్స్ లేకపోతే దర్శనాలు లేకపోవచ్చు, బట్ యet there are few people in the body of Christ who are saying God has given them the gift of prophecy and they are releasing prophecies for the nations. మరి ఏ ఒక్క ద్వారా కూడా ఎందుకని రాలేదు? ఒకవేళ వచ్చినా కూడా అంటే వాళ్ళు గ్రహించలేదా, వినలేదా? We do not know. These are all the questions that I am also trying to understand and process. అయితే ఇక్కడ యెషయాకి దేవుని నుంచి ఒక పిలుపు ప్రశ్న రూపంలో వస్తుంది. ఏంటంటే, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోను. అంటే దేవుడు ఇచ్చినటువంటి వర్తమానాన్ని తీసుకుని వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి దేవుని యొక్క జడ్జిమెంట్ యూదా మీదకి, యెరూషలేము మీదకి రాబోతుంది అన్నటువంటి విషయాన్ని చెప్పడానికి దేవునికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని యెషయాలో దేవుడు చూశాడు కాబట్టి ఏమని అడుగుతా ఉన్నాడంటే, నేను ఎవరిని పంపుతాను? యెషయా నువ్వు వెళ్ళని చెప్పి చెప్పలేదు, నేను ఎవరిని పంపేదును, నా నిమిత్తము ఎవడు పోవును అంటే అప్పుడు యెషయా అంటున్నాడు, బలిపీఠం నుంచి వచ్చినటువంటి కారు నిప్పుతో తన యొక్క పెదవులు తాకబడింది కాబట్టి, తన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా హంబుల్గా అంటా ఉన్నాడు, నేనున్నాను నన్ను పంపు, నేనున్నాను నన్ను పంపుము, హియర్ ఐ యామ్ అంటాడు అనమాట. ఈ అధ్యాయం ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయం అంటే, యెహోవా అంటే హి ఈజ్ ద గ్రేట్ ఐ యామ్.
ద గ్రేట్ ఐయామ్ కి ఇప్పుడు స్మాల్ ఐయామ్ రెస్పాండ్ అవుతా ఉన్నాడు. హియర్ ఐ. ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనందరం కూడా ఇండివిజువల్ గా హియర్ వీఆర్, మనందరం కూడా ఇక్కడ ఉన్నాము. ద గ్రేట్ ఐయామ్ ఈస్ దేర్, హీ ఈస్ సీటెడ్ ఆన్ ద థ్రోన్ అండ్ హీ ఈస్ సావరింగ్ అండ్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజ్యాలు ఖాళీగా ఏం లేవు, రాజ్యాల మీద ప్రభుత్వం చేస్తా ఉన్నాడు. సింహాసనాలు ఖాళీగా ఏం లేవు, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. సంఘాలు చర్చీలు ఖాళీగా ఏం లేవు, ఆయన సంఘమైనటువంటి శరీరము నిజంగా ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆ ఎక్స్ప్రెషన్, అంటే చర్చ్ బిల్డింగ్ ఒకటి మూయబడితే మరి చాలా చర్చెస్ గృహాల్లో స్టార్ట్ అయింది. వాటిని చర్చెస్ అని అనడానికి మనం లేదు, అంటే టెక్నికల్ గా పోలిస్తే, బట్ దీస్ ఆర్ ఆ దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క శరీరం అయినటువంటి ఆయన యొక్క బాడీ. వెదర్ వీఆర్ గ్యాదర్డ్, వెదర్ వీఆర్ స్కాటర్డ్. ఇప్పుడు మీరు ఇళ్లలో ఉండి ఈ యొక్క స్కైప్ ద్వారా మీట్ అయినా మనం చర్చే, అక్కడికి వెళ్ళి ఒక ఫిజికల్ బిల్డింగ్ లో మనం మీట్ అయినా చర్చే. వెదర్ వీఆర్ గ్యాదర్డ్, వెదర్ వీఆర్ స్కాటర్డ్, వీఆర్ ద చర్చ్ అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. సో వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు ద గ్రేట్ ఐయామ్? Now the great I am who is seated on the throne and who is sovereign and in whose control everything is, what is our response to him? అంటే ఈ సమయంలో మనకి కావాల్సింది ఏంటంటే అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం వినగలగాలి. దేవుని వాక్యం క్రమంగా దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేయటము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాయిస్ కి మనం సెన్సిటివ్ గా ఉంటాము. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మనకి ఇస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రత్యక్షతలో నుంచి ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆయన పరిశుద్ధతను మనం ప్రతిస్పందిస్తూ మన పాపాలను మనం ఒప్పుకుంటూ ఉన్నప్పుడు, ఆయన మన పాపాలను క్షమించి మనల్ని పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఈ టైమ్స్ లో కరెక్ట్ గా ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, కుటుంబంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. అంటే నిజానికి యెషయా గ్రంథం 6వ అధ్యాయం తర్వాత అసలు యెషయా లైఫ్ లో ఎంత ఒక పెద్ద యూటర్న్ వచ్చిందంటే, మనం పోయిన వారం చూసుకున్నటువంటి 8వ అధ్యాయం యెషయా పిల్లలు, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పిల్లల ఎదురు మహేరుషాల తన యొక్క ప్రవక్త అయిన భార్య, ఆ తర్వాత తను ప్రకటించడం నేషన్స్ కి, ఆ తర్వాతనే అద్భుతమైనటువంటి ప్రాఫిటిక్ మినిస్ట్రీ, అంటే రాబోతున్నటువంటి ఇమ్మానుయేలును గురించిన ప్రవచనం, సిలువ మరణాన్ని గురించిన ప్రవచనం, 1000 ఏళ్ల పరిపాలన గురించిన ప్రవచనం, ఇవన్నీ కూడా మనము చూస్తాము. సో దేవుని యొక్క పిలుపు వచ్చింది, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును అన్నప్పుడు యెషయా నుంచి అద్భుతమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. నేనున్నాను, నన్ను పంపు. నేను అనుకుంటాను ఈ టైమ్స్ లో దేవుని పరిశుద్ధమైనటువంటి యాజకులుగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ధూపార్తులు చేత పట్టుకొని అలనాడు అహరోను చనిపోయిన వారికి బ్రతికిన వారికి మధ్య ఎలా నిలబడ్డాడో, కుటుంబంలో భర్తలు మరి యాజకులుగా, ప్రార్థనాపరులుగా, కుటుంబానికి చక్కని నాయకత్వం ఇచ్చేటటువంటి వాళ్ళుగా, మరి భార్యలు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి భార్యత్వాన్ని, మరి సేవకత్వాన్ని, మరి మాతృత్వాన్ని చక్కగా మరి కలిగి ఉంటూ బిబ్లికల్ ఉమెన్ వైఫ్ ని ప్రాక్టీస్ చేస్తూ చాలా బలమైనటువంటి కుటుంబాలు కట్టుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను అనుకుంటాను. అలాంటి క్రిటికల్ టైమ్స్ లో యెషయా కుటుంబం అంత బలమైనటువంటి కుటుంబంగా నిలబడటానికి కారణం, యెషయా భార్య, యెషయా పిల్లలు ఇరువురు కూడా ఇశ్రాయేలీల మధ్య ఒక గొప్ప సూచనలుగా, ఒక గొప్ప మహత్కార్యాలుగా ఉండటానికి కారణం, ఎవరు చేయవలసింది వాళ్ళు చేస్తా వచ్చారు. టఫ్ టైమ్స్ అనేవి ఎప్పుడు ఉండవు, కానీ టఫ్ పీపుల్ మాత్రము టఫ్ టైమ్స్ ను దాటుకొని ముందుకు వెళ్తారు. నేను నిన్న స్త్రీల గురించినటువంటి వీడియో, అంటే లైవ్ షో చేస్తా ఉన్నప్పుడు నేను ఒక విషయం ఏం చెప్పానంటే, ఏ స్పీషీస్ లోనైనా మేల్ స్పీషీస్ కొంచెం సింపుల్ గా ఉంటారట, ఫీమేల్ స్పీషీస్ చాలా కాంప్లికేటెడ్ గా కాంప్లెక్స్ గా ఉంటారు. నిజమే, స్త్రీలమైనటువంటి మనం చాలా విషయాల్లో కొంచెం కాంప్లికేటెడ్ గా కాంప్లెక్స్ గా ఉంటాము. అది ట్రూత్, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా ఒక మెడిసిన్ కానీ ఏదైనా ఒక దాని మీద ట్రయల్స్ వేయాలంటే యానిమల్ స్పీషీస్ అయినా ముందు మేల్ స్పీషీస్ మీద టెస్ట్ చేస్తారట. అంటే ఎందుకు అంటే ఫీమేల్ స్పీషీస్ చాలా కాంప్లికేటెడ్ కాకుండా ఆ రెసిలెన్స్, సస్టెనెన్స్, అంటే ఈ విపత్కరమైన పరిస్థితులు వీటిని తట్టుకోవడానికి ఒక స్పెషల్ వేలో ఎక్విప్ అయి ఉంటారట. నేను అనుకుంటున్నాను చరిత్రలో, బిబ్లికల్ హిస్టరీలో కానీ సంఘ చరిత్రలో కానీ టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు స్త్రీలు చాలా టఫ్ గా అయ్యి, చాలా అంటే ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి మరి సిద్ధపడి, పరిస్థితుల్ని ఎదుర్కోవటం, కుటుంబాలని కాపాడుకోవటం మాత్రమే కాకుండా సంస్కృతులు, మరి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కొనసాగేటట్లు తమ పాటిస్తారు. ఉదాహరణకి ఎగ్జోడస్ టైంలో చూడండి,
భయంకరమైనటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చాలా బలమైనటువంటి విశ్వాసంతో మరి ముందుకు వచ్చి కుటుంబాలను కాపాడుకొని, పిల్లల్ని కాపాడుకొని, రాజాగ్నికి కూడా భయపడకుండా కరోనా వైరస్ లాంటి మరి ఆ రాజు యొక్క ఇది పిల్లల్ని చంపేయండి అని చెప్పేసి, అంటే కన్న పిల్లల్ని తీసుకెళ్లి స్వంత చేతులతో నైల్ నదిలో పడేయమని చెప్పేసి, లేకపోతే కాన్పు పీట్ల మీద చంపమని చెప్పి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా సర్వైవ్ అయ్యి మరి ఒక అద్భుతమైనటువంటి నిర్గమనం మరి రావటానికి కారణం. అలాగే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో 400 సంవత్సరాల సైలెన్స్ లో కూడా ఆ రైల్చేస్ రెమినెంట్ గా ఉన్నటువంటి వాళ్ళలో స్త్రీలని మనం చూస్తాము. అంటే స్త్రీలకు మన హార్డ్వేర్ లోనే టఫ్ టైమ్స్ ని ఎదుర్కోవడానికి దేవుడు శక్తి ఇచ్చారు. కాబట్టి ఈ సమయంలో చిన్న చిన్న విషయాల గురించి వరి అవ్వటము, చిన్న చిన్న విషయాల గురించి గొడవలు పట్టము, లేదా మైండ్ చికాకు చేసుకోవటం చేయకుండా కుటుంబాల్లో చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పి దేవుని వాక్యానుసారమైనటువంటి వనితలుగా ప్రేమతో, సబ్మిషన్తో, మరి కరేజ్ తో, ఫార్టిట్యూడ్ తో, ధైర్యంతో, బలంతో, ప్రార్థనతో మనం ముందుకు సాగితే చాలా బాగుంటుంది. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో అవర్ చర్చ్ డ్యూరింగ్ దిస్ కరోనా క్రైసిస్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ యెషయా కుటుంబం మరి చాలా చక్కగా ప్రతిస్పందించడం మాత్రమే కాకుండా వాళ్ళు పంపబడ్డారు, కుటుంబంగా పంపబడ్డారు. అంటే పిలుపు యెషయాకు వచ్చింది, కానీ ఆ పిలుపులోనే ఫ్యామిలీ అంతా కూడా ఉంది అని చెప్పేసి మనం చూస్తున్నాం అన్నమాట. ఆ పంపడానికి ముందు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు వెళుతూ ఈ మాట ప్రకటన చేయాలి. ఏమని ప్రకటన చేయాలంటే, ప్రకటన చేయవలసినటువంటి ఆ మెసేజ్ కూడా దేవుడే ఇస్తా ఉన్నాడు. ఆయన చేయవలసినటువంటి ఆ పరిచర్య ఏమిటో కూడా దేవుడు చెప్తానే ఉన్నాడు. అంటే ఈ కరోనా టైమ్స్ లో, ఈ క్రిటికల్ టైమ్స్ లో మనందరికీ కూడా దేవుడు ఒక పరిచర్య ఇచ్చాడని చెప్పేసి నేను నమ్ముతాను. అది ఇంతకు ముందు మనం చేస్తూ ఉన్నటువంటి పరిచర్య కాదు. డెఫినెట్లీ దిస్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. అసలు ఇక ఫ్యూచర్ లో మినిస్ట్రీ ఎలా ఉండబోతుందో కూడా మనకి తెలియదు, కానీ బట్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఎ వెరీ న్యూ ఫేజ్, ఎ వెరీ న్యూ స్టేజ్ ఆఫ్ మినిస్ట్రీ. అయితే దేవుడు తనకి చెప్పినటువంటి యొక్క మాటల్ని దయచేసి ఎవరైనా ఒకళ్ళు 9-10 వచనాలు చదువుతారండి. 9-10 వచనాలు ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని 9-10 వచనాలు చదవరా? ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. 11 కూడా చదువుతారా సిస్టర్? 11 కూడా ప్రభువా, ఓకే ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగగా, ఆయన నివాసులు లేక పట్టణములు, మనుషులు లేక ఇండ్లును, పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగు జరుగును. ఇక్కడ దానిలో అన్నమాట. చాలండి. ఇక్కడ అంటే ఈ యొక్క అధ్యాయం యొక్క క్లైమాక్స్ లేదా క్రక్స్ అని అనుకోవచ్చు. ప్రవక్తని ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, సిచ్యుయేషన్ ఈస్ గోయింగ్ టు బి బ్యాడ్, బట్ దెన్ ఇదే నువ్వు వెళ్ళి చెప్పాలి ప్రజలు. ప్రవక్త మాటలు మింగకూడదు. దేవుడు ఏది చెప్తే అది చెప్పాలి. అది కఠినమైనదైనా కఠినమైన మాటలు చెప్పాల్సిందే, అది జడ్జిమెంట్ తో కూడుకున్నదైనా చెప్పాల్సిందే. ఒకవేళ దేవుని మాటలు కనుక చాలా హార్డ్ గా ఉన్నాయి, ఇట్లా చెప్తే ప్రజలు అఫెండ్ అవుతారు అనుకుంటే మన ప్రవక్తలను కాదు. ఈ రోజున అమెరికాయే కాదు, ప్రపంచ దేశాల్లో క్రైస్తవం ఎందుకు ఇంత హీనమైన స్థితికి దిగజారిపోయింది? యేసుక్రీస్తు ఒకటే దేవుడు అని చెప్తే అవతల వాళ్ళు అఫెండ్ అవుతారు. అఫెండ్ అయ్యేది ఏంటి? ట్రూత్ చెప్పడానికి అఫెండ్ ఏంటి? పబ్లిక్ స్కూల్స్ లో నుంచి ఎందుకు మరి ప్రార్థన తీసివేయాల్సి వచ్చింది? ఎందుకు మనం ఎక్స్క్లూజివిజం నుంచి ఇంక్లూజివిజంకి వెళ్ళిపోయాము? బెల్జియం అట్లాంటి దేశాల్లో చర్చెస్ లోనికి వినాయకుడిని తీసుకొచ్చేసేసి అన్ని మతాలు సమానమని వాళ్ళ యొక్క ఆధిక్యత లేకపోతే గొప్పతనం లేకపోతే పెద్ద ఏమనాలి విశాలమైన హృదయాన్ని చాటుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి యెహోవా యొక్క మహిమను ఎలా మార్చారు? ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంగాలి, ప్రతి నాలుక ఆయనే దేవుడు అని ఒప్పుకోవాలని దేవుని వాక్యంలో ఉంటే, అందరూ దేవుళ్ళే, అందరూ సమానమే, ఎవరిని హర్ట్ చేయకూడదు, ఎవరిని మనం జడ్జ్ చేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఫిలాసఫీస్? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆలోచనలు?
యెషయాకి ఒక హార్డ్ మెసేజ్ వెళ్ళింది అనమాట. నేను అనుకుంటాను ఈ యొక్క పాండమిక్ తో ప్రజలు సీరియస్ గా వాళ్ళ విశ్వాసాన్ని గురించి ఆలోచించాలి, వాళ్ళ ఫెయిత్ గురించి ఆలోచించాలి. ఎలియా అన్నాడు, ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన్ని పూజించండి, బయలు దేవత అయితే ఆయన్ని పూజించండి, ఎంతకాలం రెండు తలంపుల మధ్య మీరు కొట్టుమిట్టాడతారు అని ఒక ఛాలెంజ్ ఇవ్వాల్సి వచ్చింది. ఐ థింక్ ఈ యొక్క లాక్డౌన్ టైం, ఈ షట్ డౌన్ టైం, ఈ కరోనా టైం మన కన్విక్షన్స్, మన థియలాజికల్ అండర్పిన్నింగ్స్, మన అండర్స్టాండింగ్ దేవుని గురించి, లోకాన్ని గురించి, మన గురించి, కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి, అన్నిటి గురించి కూడా ఆలోచించడానికి మంచి టైం ఏమో అనుకుంటున్నాను. అసలు మన వ్యక్తికి బేసిక్ ఏంటంటే ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ దాన్ని కూడా క్రైసిస్ లోని తీసుకొని పోయేమే. జెండర్ అనేది బయలాజికల్ కాదు, ఇట్ ఈస్ సైకలాజికల్. ఇట్ ఈస్ నాట్ హౌ యు ఆర్ బార్న్, ఇట్ ఈస్ హౌ యూ ఫీల్ ఇన్ సైడ్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మ్యాన్, యు బి ఎ మ్యాన్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ఉమెన్, యు బి ఎ ఉమెన్ అన్నటువంటి పిచ్చి ధైర్యం, లేకపోతే ఆ యొక్క తెగింపు ఎందుకు తీసుకొచ్చాము సొసైటీలో? దేవుడు ఇచ్చినటువంటి ఐడెంటిటీని బద్దలు కొడతా ఉన్నాము. దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబ వివాహ వ్యవస్థకి ఆల్టర్నేటివ్ వ్యవస్థ తీసుకొచ్చాము. దేవుడు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ కూడా ఆల్టర్నేట్ ఫ్యామిలీస్ తీసుకొచ్చాం. ఏ పాడు చేయకుండా మిగిలినటువంటి పునాదులు ఏమున్నాయి? At every point we are destroying the foundations. At every point we are meddling with the creation constants that God has kept in the creation. సింహాసనం మీద కూర్చున్న ఆయన, ఆసీనుడై ఉన్నటువంటి ఆయన నవ్వుతా ఉన్నాడు, ఆయన జనములను వెళ్తా ఉన్నాడని దేవుడు వాక్యం. దేవుడు జడ్జిమెంట్ పంపించకపోతేనేమో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, స్కూల్స్ లో బాంబింగ్స్ జరిగినప్పుడు, అక్కడ ఇక్కడ జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు లేడా? ఈ విధమైన ప్రశ్నలు వేస్తాడు. లోకంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి విషయాలకి ఒక స్టాప్ అవసరం కాబట్టి దేవుడు ఒక జలక్ ఇచ్చినట్లుగా ఒక పాండమిక్ దేవుడు అలౌ చేస్తేనేమో ఈ రోజున దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి మనం ప్రశ్నలు అడుగుతాం. దేవుడు ఎక్కడో లేడు, ఆయన మన మధ్య ఉన్నాడు. ఇమ్మానుయేలుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. వాక్యం ద్వారా, తన ప్రజల ద్వారా, తన బిడ్డల ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రశ్నలు రావటం సాధ్యం. యెషయా అడిగాడు, ప్రభువా అన్నాడు. ఈ రోజున ప్రపంచం అంతా అడుగుతా ఉంది, ఇంకెంతకాలం ఈ కరోనా క్రైసిస్, ఇంకెప్పుడు దీనిలో నుంచి మనం బయటకు వస్తాం? నేను అనుకుంటాను ఇది ఒక్క ప్రశ్నే, ఇప్పుడు కరోనా ఎంతకాలం ఉంటుందని. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ వన్ క్వశ్చన్. రైట్ నౌ వీఆర్ ఫేసింగ్ ఏ బిగ్ క్వశ్చన్, అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఈ ప్రశ్న కొంతవరకు సమాధానం వచ్చిన తర్వాత దీనిలో నుంచి ఇంకా చాలా ప్రశ్నలు రాబోతా ఉన్నాయేమో అనుకుంటున్నాను. అందుకని దేవుడు చెప్పాడు, రెండు మాటలు చెప్పారు, పాడు బీడు అని చెప్పేసి. ఏంటి ఆ మాటలు అంటే, జనములు లేక ప్రభువా ఎన్నాళ్ల వరకని నేను అడుగ్గా, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడుగు వరకు దేశము బొత్తిగా బీడుగు వరకు. పాడు బీడు మన తెలుగులో కానీ చెప్పుకోవాలంటే, అంటే దేశాలు ఇదవుతా ఉన్నాయి, ఆ తర్వాత ఇండ్లు కూడా ఇదవుతా ఉన్నాయి. కొంతకాలం మాత్రం ఈ డిస్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పేసి యెషయాకి చెప్పడం మాత్రమే కాకుండా ఈ యొక్క మరి మెసేజ్ నువ్వు ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. ఇండియాలో కూడా కరోనా వచ్చిన వెంటనే రకరకాలైనటువంటి వాయిసెస్, ఎంత భిన్నమైనటువంటి వాయిసెస్ అంటే, కొంతమంది ఏమో అసలు ఈ కరోనా విశ్వాసం రాదని చెప్పారు. ఇంకా కొంతమంది ఏమో కరోనా అసలు తన సేవకులు ఏమి ముట్టదు, దేవుడు తన సేవకుల చుట్టూ మరి అద్భుతమైనటువంటి కంచె పెట్టారని చెప్పారు. ఒక ఆయన అయితే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి, కరోనా నేను ఆజ్ఞాపిస్తున్నాను, హైదరాబాద్ నువ్వు రావడానికి వీలేదని చెప్పి. ఇవన్నీ కూడా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన మాటలు కాదు. ఇవన్నీ కూడా దేవుని సింహాసనం నుంచి కనిపెట్టుకొని పొందినటువంటి మాటలు కాదు. ఈ రోజున విశ్వాసులైన వారు, విశ్వాసులు కాని వారు, క్రైస్తవ దేశాలు, క్రైస్తవులు కాని దేశాలు అందరూ కూడా కరోనాతో ఎఫెక్ట్ అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక లెవెలింగ్ ఎఫెక్ట్ ఈ రోజున కరోనా వైరస్ తీసుకొచ్చింది. సిలువ దగ్గర అందరూ సమానులు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నట్లు కరోనా హ్యాస్ బ్రాట్ ఎ లెవెలింగ్ ఎఫెక్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎంతకాలం అని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పి, అయితే ఒక అద్భుతమైనటువంటి చిగురును గురించి, యెషయా మొద్దును గురించినటువంటి, చిగురును గురించినటువంటి ఒక హోపుతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తా ఉంది. అది 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రం విడువబడిను, అదీను నాశనమగును. సింధూర మస్తక వృక్షంలో నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు, పరిశుద్ధమైన చిగురు, పరిశుద్ధతో మొదలైంది
పరిశుద్ధతో ఇదైంది. ఫ్రెష్ బిగినింగ్ అంటే న్యూ బిగినింగ్ త్వరలో రాబోతా ఉంది అని చెప్పేసి మనం చూస్తాము. ఈ యొక్క ఆ ఇమేజ్ నేను ఎందుకు అక్కడ పెట్టానంటే, యెషయా తర్వాత ఏం జరిగిందంటే, మనషే టైంలో ఆయన యొక్క చెట్టు త్వరలో ఆయన దాచుకుంటే, మనషే ఏం చేశాడంటే రంపంతో ఆయన రెండుగా పోయింది జరిగింది. అంటే అందుకనే మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాళ్లతో పట్టబడి రంపములతో పోయబడి అనే మాట యెషయా పొందినటువంటి హత్సాకి మరణాన్ని బట్టి రాయబడినటువంటి మాట ఇల్యూజన్ అని అనుకోవచ్చు. ఈ 13 వచనాల్లో ఉన్నటువంటి 13 విషయాలు ఒకసారి మనం చూద్దాం. ప్రభువు, 2 ప్రవక్త, 3 ప్రత్యక్షత, 4 పరిశుద్ధత, 5 పశ్చాత్తాపం, 6 ప్రాయశ్చిత్తం, 7 పిలుపు, 8 ప్రతిస్పందన, 9 పంపబడటం, 10 ప్రకటన, 11 పరిచర్య, 12 ప్రశ్న, 13వది పరిశుద్ధమైన చిగురు, ఫ్రెష్ బిగినింగ్. ఈ 6 అధ్యాయంతో మనం ఆపలేదు. కానీ మళ్ళా ఇంకొకటి మొత్తం అధ్యాయాన్ని తీస్తాను. కానీ కొన్ని వచనాలు మరొక అధ్యాయంలో మీకు చూపించి నేను ఈ యొక్క సంబంధి ఒక క్లోజ్ కి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం కనుక మనం చూస్తే, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి దేశము బిఫోర్ ఆర్ డ్యూరింగ్ COVID-19 అనుకుంటున్నాం. ఆఫ్టర్ COVID-19 ఎలా ఉండబోతాం అంటే, ఈ యొక్క పాండమిక్ తర్వాత దేవుడు తప్పనిసరిగా సింహాసనాసీనుడు, సార్వభౌమాధికారి కాబట్టి దేవుడు కనికరిస్తారు, దేశాన్ని కనికరిస్తారు. వేదన పొందిన దేశం మీద మబ్బు ఎప్పటికీ కూడా నిలవదు. అది ఆ యొక్క చీకటి వెలుగుగా మారే సమయం త్వరలోనే ఉంది, ఆసన్నమైపోతాం. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయానికి నేపథ్యం ఏంటంటే, 8వ అధ్యాయం 22వ వచనం ఉంది. 8వ అధ్యాయం 22వ వచనంలో, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహనమైన వేదనయు కలుగును, వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడరు. భూమిని కనుక ఒకసారి చూస్తే క్వారంటైన్, ఐసోలేషన్, పెయిన్, పాండమిక్, టీయర్స్, డెత్, ఫ్రస్ట్రేషన్, తర్వాత బరియల్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, క్రైస్, టీయర్స్, ఇవన్నీ ఏమీ కూడా బాగోలేదు. అయినను అంటే ఎంత జరిగినప్పటికీ, ఎంత అయిపోయినప్పటికీ, దేశం ఎంత వేదన పొందినా, ప్రపంచం ఎంత వేదన పొందినా, దేవుని కృప మాత్రము, పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, భూమి దాని యొక్క నివాసులు, ద్వీపాలు వాటి యొక్క పొజిషన్ ని మరి డిస్ప్లేస్ అయినట్లు అయిపోయినా కూడా దేవుని కృప, దేవుని కరుణ తన ప్రజల మీద ఎప్పుడు విడనాడు. ఈ యొక్క భాగంలో మనం 7 వచనాల్ని జస్ట్ క్లుప్తంగానే నేను చూస్తాను. 3 లింకింగ్ వర్డ్స్ ఉన్నాయండి. ఏంటంటే అవి, ఒకటి అయినను, రెండవది ఏంటంటే ఏలయనగా, 6వ వచనం 9:6, యెషయా 9:6, ఏలయనగా. తర్వాత చివరిది ఏంటంటే ఇది మొదలుకొని, అయినను, ఏలయనగా, ఇది మొదలుకొని అని ఈ 3 లింకింగ్ వర్డ్స్ లో నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాఫెటిక్ కంఫర్ట్, ప్రాఫెటిక్ కన్సోలేషన్ దేవుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇవ్వటం మనం చూస్తాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఈ రోజున కరోనా మేఘాలన్నీ కూడా అన్ని దేశాలను ఆవరిస్తా ఉంటే, ఈ దేశాల మీద నుంచి ఈ మబ్బు ఎప్పుడు తొలగిపోతుంది, ఈ ఫాగ్ ఎప్పుడు అయిపోతా ఉంది, ఇది ఎప్పుడు క్లియర్ అవుతా ఉంది, ఈ లాక్డౌన్ ఎప్పుడు క్లియర్ అవుతా ఉంది, క్వారంటైన్ ఎప్పుడు క్లియర్ అవుతా ఉంది, ఈ యొక్క మరి భయానకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు పోతా ఉందని మనం ఆలోచిస్తూ ఉంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబ్బులుని దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచును, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేస్తున్నాడు. ఇది ఏంటా అని చెప్పేసి ఆలోచించినప్పుడు, పూర్వకాలం అంటే ఆ కాలం, అంత్యకాలం అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నటువంటి కాలం. సో ఈ కాలాన్ని గురించి ప్రాఫిటిక్ గా ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట మరి చెరలోనికి వెళ్ళిపోయింది ఎవరు అంటే, అషూరు చెరలోనికి వెళ్ళిపోయింది ఎవరంటే, ఆ యొక్క అంటే ఆ నార్దర్న్ ఇదిలో ఉన్నటువంటి గలిలయ అన్నమాట, గలిలయ ప్రాంతం. అది అంటే సీ పోర్ట్ కాబట్టి, సీకి ప్రక్కన ఉంది కాబట్టి ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చే వాళ్ళు సీ నుంచి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొట్టమొదట మరి గలిలయ ప్రాంతం అవమానానికి గురైంది, దేశమును అవమానపరచుననుంది. అంటే ఈ రోజున కరోనా అనేది ఒక ఏమంటారంటే ఒక స్టిగ్మా లాగా కూడా అయిపోయింది అన్నమాట. అందుకనే ఈ రింగ్ టోన్ లో ఇండియాలో ఏం పెట్టారంటే, కరోనా వచ్చినటువంటి పేషెంట్స్ ని వివక్షతో చూడొద్దు, వారిని దయచేసి పరిరక్షించండి అంటారు. అంటే ఈ జోక్ చెప్తున్నందుకు మీరేమనుకోవద్దు, జస్ట్ నేను చెప్తా ఉన్నాను. అమెరికా గురించి రకరకాల విషయాలు మీడియాలో ఉండటం కానీ చూస్తున్నాం కదా. ఇండియాలో తెలుగులో ఒక వీడియో
చేస్తూ ఏమన్నారంటే, అన్ని తెలిసినటువంటి ఆమెమో అమావాస్య రోజు చనిపోయిందంట, ఏమి తెలియని ఆమెమో ఏకాదశి రోజు చనిపోయిందంట అని ఒక చిన్న కార్టూన్ లాంటి జోక్ వచ్చింది. అంటే హిందువుల ఇది ప్రకారం అమావాస్య రోజు చనిపోతేనేమో చాలా బ్యాడ్ అని, ఏకాదశి రోజు చనిపోతేనేమో చాలా మంచిదని, మరి స్వర్గానికి వెళ్తారని ఉంటది. అన్ని తెలిసి టెక్నాలజీ అంతా ఉండి అంతా ఇది అయిపోయినటువంటి అమెరికా పరిస్థితి ఏమో ఈ విధంగా అయిపోయింది. ఏమీ తెలియకపోయినా మనం కాస్త బెటర్ గా ఉన్నాం అన్నట్లు కొంత ఒక రకమైనటువంటి అంటే ఇంబ్యాలెన్స్డ్ థింకింగ్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే తెలుగులో ఒక సామెత అని తీసుకొని ఇలాంటి కొంతమంది చూస్తున్నప్పుడు నేను దీన్ని క్రిటికల్ గా ఆలోచిస్తూ దాన్ని జస్ట్ మీ ముందు ఉంచుతా ఉన్నాను అనమాట. అంటే ఒక అగ్రరాజ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా మరి ఆర్థికంగా కానీ మరి చాలా విషయాల్లో శాసిస్తూ ఉన్నటువంటి దేశంగా ఉన్నటువంటి అమెరికా ఈ రోజున కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుంటే మాకు కూడా చాలా బాధ. అంటే ఒక చెప్తున్నానే ఒక ఎల్డర్లీ బ్రదర్ ఫీలింగ్, అంటే అది మిస్ అవుతున్నామని చెప్పేసి అనిపిస్తా ఉందా అన్నమాట. దేవుడు జబూలూను నఫ్తాలి దేశాన్ని అవమానపరిచారు, కానీ అక్కడి నుంచి మేబీ ఐ డు నాట్ నో, గాడ్ మైట్ బ్రింగ్ ఏ గ్రేట్ రివైవల్ ఫ్రమ్ యువర్ కంట్రీ దట్ వుడ్ స్వీప్ ద ఎంటైర్ వరల్డ్. దేవుడు మరొకసారి మరి ఎంతో మంది అమెరికాలో క్రైస్తవులు ప్రార్థన చేస్తా ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి రివైవల్ తీసుకుని రావాలని ఆశిస్తున్నాడు. దీని ద్వారా దేవుడు ఒక అద్భుతమైనటువంటి రివైవల్ మరలా తీసుకుని వచ్చి మరలా బతికింపజేసి ఈ కరోనా వైరస్ ద్వారా వచ్చినటువంటి ఈ జబ్బులును నఫ్తాలి ప్రాంతం మొట్టమొదటి అవమానంలోకి వెళ్ళారు. కాబట్టి క్రిస్మస్ మెసేజ్ మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది. మనం చాలా సార్లు ఏమంటామంటే బెత్లెహేంలో అనుకుంటాం, కానీ మరి ఎక్కడుందంటే క్రిస్మస్ వర్తమానం వచ్చినప్పుడు గలిలయలో ఉంది. గలిలయలోని నజరేత్ అనే ఊర్లో ఉన్నటువంటి యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడినటువంటి కన్యక దగ్గరకు వెళ్ళిందని చూస్తాం. తర్వాత 2వ వచనం, చీకట్లో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. సో మరణంలో నుంచి జీవం వస్తా ఉంది, చీకట్లో నుంచి మళ్ళా వెలుగు వస్తా ఉంది. అక్కడేమో జనాలు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇళ్ళు ఊళ్ళు కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో ఇక్కడేముందంటే, నీవు జనమును విస్తరింపజేస్తున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుతున్నావు. కోతకాలము మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు మరలా వారు నీ సన్నిధిని సంతోషిస్తా ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యలో మనం చూస్తా ఉన్నాం అన్నమాట. తర్వాత మిద్యాను దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వారి మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను నీవు విరిచి ఉన్నావు. ఇప్పుడు యుద్ధం లేదు, ఇక యుద్ధ సందడంతా అయిపోయింది, యోధులందరి జోళ్లు కూడా అయిపోయింది, రక్తంలో పొరలించబడిన వస్త్రాలు ఇవన్నీ కూడా దహించబడును. ఒక దినాన అంటే కరోనా కోసం స్పెషల్ గా కట్టినటువంటి వార్డ్స్ అవ్వచ్చు, ఏదైనా టెంపరీ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకేమైనా అవన్నీ ఇంటి ఉంటే అవన్నిటిని కూడా జనాలు తీసి అక్కడ పక్కన పడేసేసి దీని గురించినటువంటి ఇక మెమరీ కూడా లేకుండా ఉండటం కోసం సెలబ్రేట్ చేసుకునే ఒక రోజు వస్తుంది అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఇది ఎందుకు జరుగుతుందంటే ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఎందుకు అంటే దేవుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించబోతా ఉన్నాడు, ఆయన ఈ కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. కాబట్టి చివరగా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధిని క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. 3 లింకింగ్ వర్డ్స్ మనం చూసాం కదండి. అయినప్పటికీ ఇంత జరిగినా కూడా వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఏలయనగా మనకు కుమారుడు పుట్టాడు, మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు, మరణ భయం చేత దాస్యానికి లోనైనటువంటి మనల్ని విడిపించడం కోసం ఆయన రక్తమాంసాల్లో పాలువారై మరణాన్ని జయించి తిరిగి లేచారు. కాబట్టి ఇది మొదలుకొని ఎక్కడైతే అవమానం పొందేమో అక్కడ ఘనత పొందబోతా ఉన్నాం, ఎక్కడైతే మరణ ఛాయలు చూసేమో అక్కడ జీవాన్ని గురించినటువంటి దాఖలాలు, ఉజ్జీవాన్ని గురించినటువంటి దాఖలాలు మనం చూడబోతా ఉన్నాం. ఎక్కడైతే చీకటి అంధకారం ఉందో అక్కడ గొప్ప వెలుగును ప్రజలు చూడబోతా ఉన్నాడు. ఇది ఎలా జరుగుతుందంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. అతడు సింహాసనాసీనుడై ఉండును. యెషయా 6వ అధ్యాయం దేంతో మొదలు పెట్టామంటే సింహాసనంతో ప్రారంభించాము. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచుతాను. తర్వాత యెషయా మధ్యలో ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని చెప్పి చూసాము.
అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయనని చూసాము. మత్తయి సువార్తలోకి వచ్చేసరికల్లా యుగ యుగములు ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆయన రాజ్యంలో మనం ఒక భాగంగా. సో ఈ యొక్క వార్ టైమ్స్ లో, ఈ వార్ జోన్స్ లో, ఈ కరోనా క్రైసిస్ లో, కరోనా టైమ్స్ లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన యొక్క చేతిలో సమస్తము ఉన్నాయి. థింగ్స్ ఆర్ ఇన్ హిస్ కంట్రోల్. అంటే WHOని వేరే కంట్రీస్ మరి బ్లేమ్ చేసినా, లేకపోతే చైనా చేతిలో కీలుబొమ్మగా అయిపోయి చైనా చాలా మనీ పంపింగ్ చేస్తుంది కాబట్టి థింగ్స్ కట్టడి చేయటం లేదని వేరే మాట్లాడినా, ఈ కరోనా వైరస్ గురించి ఒక ఆరిజిన్ స్ప్రెడ్ గురించి రకరకాలైనటువంటి వ్యూస్ వస్తా ఉన్నా, లేదా ఒక థర్డ్ వరల్డ్ వార్, బయలాజికల్ వార్ స్టార్ట్ అయిందా, ఇది నిజంగా క్రియేట్ అయిందా, మనుషులు క్రియేట్ చేశారా, చాలా చాలా ప్రశ్నలు. కరోనా గురించి సమాధానాల కంటే ప్రశ్నలే ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు. అన్ని నామాల కంటే పైనామం, ఉన్నతమైనటువంటి నామం. ప్రతి మోకాలు ఆయన యొక్క నామం పేరట వంగాలి. ప్రతి నాలుక ఆయన కీర్తిని ప్రచురం చేయాలి. సింహాసనాసీనుడైనటువంటి ఆయన ఈ లోకంలో రాజ్యం చేయటం మాత్రమే కాదు, నిరంతరము నిలిచి ఉండే ఆ రాజ్య పౌరులుగా, ఆ రాజ్య వారసులుగా ఆయన మనలు చేశారు. కాబట్టి ఈ యొక్క రాజులు అంతమంది పరలోకమందు ఉన్నటువంటి ఒక రాజు రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు అని చెప్పేసి మనం దానియేలు గ్రంథంలో చూసాం. ఆ రాజ్యం కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం కాబట్టి, ఆ పునాదులు కలిగిన పట్టణం కోసం మనం ఎదురు చూస్తా ఉన్నాం కాబట్టి, ఈ టైమ్స్ ని పేషెన్స్ తో, కరేజ్ తో, ధైర్యంతో, విశ్వాసంతో, ఫార్టిట్యూడ్ తో, కాన్ఫిడెన్స్ తో మనం తట్టుకొని నిలవబడి చాలా సక్సెస్ఫుల్ గా దీనిలోనికి బయటికి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సాధారణంగా ఒక పెద్ద క్రైసిస్ వచ్చిన తర్వాత చాలా హ్యూజ్ చేంజ్ వస్తుంది. హ్యూజ్ చేంజ్ రావటమే కాకుండా కల్చర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అందుకోసమనే దేవుని ఎరిగినటువంటి ప్రియమైనటువంటి సహోదరులుగా, సహోదరులుగా నేను అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, గెట్ రెడీ ఫర్ ఎ బిగ్ చేంజ్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచం మొత్తం మీద అంటే ఎలా రాబోతుందో తెలియదు కానీ ఒక పెద్ద చేంజ్ రాబోతా ఉంది. దానికోసం రెడీగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. కాబట్టి దేశాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా, రాజ్యాలు మారినా, రాష్ట్రాలు మారినా, భూకంపాలు కంపించిన, రాజ్యములు కంపించిన, భూరాష్ట్రములు ఘోషించిన, మారని మార్పు చెందని దేవుడైనటువంటి ఇమ్మానుయేలు చేతిలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండగలం. వీ కెన్ సర్వైవ్ ఇన్ ద వార్ జోన్స్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క పాండమిక్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ విశ్వాసంతో, ఎక్కువ ధైర్యంతో, ఎక్కువ సృజనాత్మకతతో, ఎక్కువ బలంతో, ఎక్కువ శక్తితో, ఎక్కువ అభిషేకంతో, ఎక్కువ మరి కమిట్మెంట్ తో ఇంకా మనం ముందుకు వస్తాము, మనం బయటకు వస్తామని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను కాక. ఒక రెండు నిమిషాలు, అంటే ఒక నిమిషం మీరు మౌనంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒక్క నిమిషం నేను మీ అందరి కోసం, మరి ముఖ్యంగా అమెరికా దేశం కోసం కూడా ప్రార్థన చేయాలని అనుకుంటా ఉన్నాను. మనం జస్ట్ మౌనంగా ఉండి మరి చిన్న ప్రార్థనలో ఉందాము. పరిశుద్ధుడైన మా దేవ, మా దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన పాదాల కింద వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హౌ టు సర్వైవ్ ఇన్ ద వార్ జోన్స్ ఆఫ్ లైఫ్ అనే అంశం గురించి యెషయా గ్రంథంలో నుంచి, యెషయా జీవితంలో నుంచి, యెషయా టైమ్స్ లో నుంచి, యెషయా కలిగినటువంటి ప్రత్యక్షతలో నుంచి, ఆయనకి మీరు ఇచ్చిన దర్శనంలో నుంచి, ఆయన యొక్క ప్రతిస్పందనలో నుంచి, ఆ తర్వాత ఇశ్రాయేలు చరిత్రలో మీరు మా ప్రభా చేసినటువంటి విషయాల గురించి మీ వాక్యంలో నుంచి మేము హెచ్చరించబడటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేవు. అవును ప్రభా, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మా మధ్య ఉన్నప్పటికీ కూడా మేము నిరీక్షణ లేని వారం. ఎందుకంటే నిరీక్షణకు ఆధారమైన, ఆస్పదమైన మీరున్నారు కాబట్టి మేము ఒంటరి వారం కాము. ఎందుకంటే మీరు మాకు ఇమ్మానుయేలుగా మాతో ఉన్నారు, మాలో ఉన్నారు కాబట్టి మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మా దేవ. ఈ సమయంలో ప్రత్యేకించి మా తండ్రి మరి న్యూ జెర్సీలో ఉన్నటువంటి ఫెలోషిప్ ను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క క్రిటికల్ టైమ్స్ లో పదే పదే నీ యొక్క వాక్యం చెంతకు, నీ సన్నిధికి వచ్చి నీ మాటలు వినటానికి మరి ఇష్టపడుతున్నటువంటి నీ బిడ్డలను మీరు కనికరించి, నీ వాక్యం అన్నాతో పోషించి, నీ బండలనేది మీరు వారికి త్రాగింపజేసి, మరి ఈ పరిస్థితుల్లో ఫెలోషిప్ గా ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా నిరీక్షణతో ఉండాలి, ఎలా వ్యక్తిగత కుటుంబ జీవితాలను కట్టుకోవాలి, ఎలా భార్యలుగా, భర్తలుగా, మరి తల్లులుగా, తండ్రులుగా, బిడ్డలుగా, మా ప్రభ యవనస్తురాలుగా దేవ మా ప్రభ వారు ఉన్నటువంటి సమయాలను ధైర్యంతో, నిరీక్షణతో ఎదుర్కోవటానికి సిద్ధపడాలనేది నీ వాక్యం ద్వారా మీరు వారికి మీ కృప ద్వారా బలపరచమని వేడుకుంటున్నాం.
దేవా మరి మా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మాకైతే ఇంకా స్పష్టంగా తెలియదు. లోకం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా మాకు తెలియదు. వీటన్నిటి ద్వారా మీరు ఆకడ కోసం మీరు లోకంలో స్టేజ్ ని ప్రిపేర్ చేస్తా ఉన్నారేమో తెలియదు. ఈ తర్వాత మా ప్రభా గవర్నమెంట్స్, ప్రభుత్వాలు, మరి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, మా ప్రభా ఎకానమీ తండ్రి, జాబ్ మార్కెట్, మా ప్రభా వివిధ రంగాలు ఎలా ఉండబోతున్నాయో కూడా మాకు తెలియదు. అయితే మాకు ఒక్కటి తెలుసు, నీవు సింహాసనాసీనుడై ఉన్నావు. నీవు సింహాసనం మీద ఆసీనుడై ఉండి మరి సార్వభౌమాధికారుడుగా ఉండి థింగ్స్ మీ కంట్రోల్లో మీరు ఉంచుకున్నారు. అది మాకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి దానిని బట్టి ఈ యొక్క వార్ జోన్స్ లో, ఈ యొక్క క్రిటికల్ టైమ్స్ లో మేము ముందుకు సాగటానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా మరోసారి అమెరికా దేశం కోసం ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను నాయన. మరి మా ప్రియులను మీరు ప్రేమించి మీరు వారందరినీ అక్కడ తీసుకుని వెళ్ళి మీ అనాదికాల సంకల్పంలో, ప్రణాళికలో భాగంగా మీరు అక్కడ ఉంచారు. వారి ద్వారా నీ పరిచర్య, మరి అనేక విధాలైనటువంటి గవర్నమెంట్ సర్వీసెస్, మరి వీటన్నిటిలో వారిని వాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల వలన మరి మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ గా మా ప్రభా ఈ రోజున అగ్రరాజ్యం ఉండటం వలన వారు వ్యక్తిగతంగా, వారి ఉద్యోగ పరంగా కానీ, ఫైనాన్సెస్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, కుటుంబాల పరంగా కానీ, ఇంకా దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి వాటి పరంగా కానీ ఎవరైతే ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ గుండా వెళ్తా ఉన్నారో నాయన, మీరు వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మీరు వారిని ధైర్యపరచమని వేడుకుంటున్నాను, బలపరచమని వేడుకుంటున్నాను. ఈ సమయాల్లో ఫెలోషిప్ గా, మంచి వెలుగుగా, అంధకారంలో వెలుగుగా, మరి అనేకులకు హోపునిచ్చే ఫెలోషిప్ గా ఉండగలటానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఒక గొప్ప ఉద్యమం దేవా, మిక్కుటమైనటువంటి శ్రమ మా ప్రభ, మిక్కుటమైనటువంటి ఆయాసం మా ప్రభ ఆదరణకు కారణమైందని మా ప్రభ యోబు చెప్పినట్లుగా ఈ శ్రమలో నుంచి, ఈ ఆయాసంలో నుంచి, ఈ వేదంలో నుంచి గొప్ప దీవెన, ఆశీర్వాదం, గొప్ప ఉద్యమం మీరు తీసుకొని రమ్మని వేడుకుంటున్నాను. దేవ మా ప్రభ అమెరికాలోని రాష్ట్రాలన్నిటి కోసం ప్రార్థిస్తున్నాను, గవర్నర్స్ కోసం ప్రార్థిస్తున్నాను. దేవ మా ప్రభ ఫెడరల్ గవర్నమెంట్ కోసం ప్రార్థిస్తున్నాను, మరి ట్రంప్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. దేవ మా ప్రభ మరి మెడికల్ లైన్స్ లో ఉండి, ఫ్రంట్ లైన్ లో ఉండి ఎంతో నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవ మా ప్రభ పాలసీస్ చేయటంలో, ఎగ్జిక్యూట్ చేయటంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. కోఆపరేషన్ తీసుకోండి, కన్ఫ్యూజన్ తీసివేయండి, మరి కంట్రీని నీ యొక్క ప్రొటెక్షన్ క్రింద ఉంచండి. దేవా మిరాకులస్ గానైనా, మార్వలస్ గానైనా, మిస్టీరియస్ గానైనా దీనికి ఒక మా ప్రభ మరి వ్యాక్సిన్ కనుగొనడానికి మీరే సహాయం చేయాలి నాయన. మా ప్రభ మీరే త్వరలో ఒక వ్యాక్సిన్ తీసుకొనండి, దీనికి ఒక డ్రగ్ మీరు తీసుకొనండి. దేవా ఎవరైతే తమ ప్రియులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే దీని గురించినటువంటి ఫియర్ లో ఉన్నారో ఆ ఫియర్ ప్లేస్ లో గొప్ప నిరీక్షణ మీరు ఉంచమని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఇండియాలో పరిస్థితులు కూడా మా ప్రభ రోజు రోజుకు మారిపోతూ ఉండగా, లాక్డౌన్ మా ప్రభ మరి అన్డెఫినెట్ గా ఎక్స్టెండ్ అవుతూ ఉండగా, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ లోనికి, నిర్లిప్తలోనికి మా ప్రభ ప్రజలు కూడా వెళ్తూ ఉండగా నాయన మీరు కనికరించమని పెట్టుకుంటున్నాను. భారతదేశమే కాదు, ప్రపంచంలోని దేశాలు, ఎఫెక్ట్ అయినటువంటి అన్ని దేశాల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆయన. ప్రతి దేశంలో కూడా ప్రజలు నీ వైపు తిరగటానికి, నీ వైపు మళ్ళుకోవటానికి నాయన మీరే సహాయం చేసి నడిపించమని పెట్టుకుంటున్నాం. మరోసారి మా ప్రభ నీ యొక్క ప్రత్యక్షత, నీ యొక్క పవిత్రతను గురించినటువంటి ప్రత్యక్షత పొందినటువంటి ప్రవక్త ఏ రీతిగా పశ్చాత్తాపంతో ప్రతిస్పందించాడు, మీ పిలుపును పొందుకొని నాయన దానికి విధేయత చూపించి మీ యొక్క పరిచర్య, మీ యొక్క ప్రకటన చేసి గొప్ప ప్రతిఫలాన్ని నీ ద్వారా పొందుకొని ఒక ఫ్రెష్ బిగినింగ్ కు నాయన తను కారణమయ్యాడు. అలాగూ మా ప్రభ COVID-19 తర్వాత మరి రాబోతున్నటువంటి ఒక న్యూ బిగినింగ్ లో, ఒక న్యూ చేంజ్ లో మా ప్రభ మేమందరం భాగస్వాములుగా నీ పరిచర్యను ఇంకా చక్కగా మా కుటుంబాలతో, మా సంఘాలతో జరిగించడానికి సహాయం చేయమని, నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.